దేవుని వాక్యంలో నుండి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని 2 వచనాల్ని చూద్దాం. అపవిత్రములైన ముస్లిము ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. చాలు. మనం చదువుకున్న ఈ వచనం మీద ఎన్నోసార్లు ఎన్నో ఉపదేశాలు నేను చేయటం జరిగింది. ఈ వాక్యము నమ్మదగినదట, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనదట. ఏమిటి ఈ మాట? దేవభక్తి సాధన గురించి మాట్లాడుతున్నాడు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము అన్నాడు. పౌలు మహనీయుడు తిమోతిని తన ఆత్మీయ కుమారునిగా కలిగి ఉన్నాడు, ఎంతో ప్రేమించాడు. ఆ కుమారునికి 2 ఉత్తరాలు రాశాడు. ఆ 2 ఉత్తరాలు ఆయనకే కాదు, మనకు కూడా చాలా ప్రయోజనకరమైనవి. ఆ ఉత్తరాల్లో మొదటి ఉత్తరం 4వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడింది. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోయా అన్నాడు. మానవుడికి సహజంగా ఒక అలవాటు ఉంటుంది. కొన్ని విషయాలు తనంతట తానే చేస్తాడు, కానీ కొన్ని విషయాలు ఇతరుల చేత రేపబడాలని ఆశిస్తాడు. ముఖ్యంగా భక్తి విషయంలో మనం కొంతమందిని గమనించవచ్చు. కొంతమంది ఎవరి సహాయం లేకుండా, ఎవరి నడిపింపు లేకుండా తమంతట తాముగా దేవునితో సంబంధం ఏర్పరచుకుంటారు. కొంతమందికి ప్రోత్సహించే వ్యక్తులు కావాలి, వాళ్ళని రేపేవాళ్ళు కావాలి. రేపేవాళ్ళు లేకపోతే, ప్రోత్సహించేవాళ్ళు లేకపోతే వీళ్ళ ఆత్మీయ జీవితంలో దిగజారిపోతారు, భక్తిలో దిగజారిపోతారు. దేవభక్తి సాధన ప్రత్యేకమైంది. దీని విషయంలో మనం ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో పౌలు మహనీయుడు చెప్పాడు. తిమోతి, నువ్వు నాకెంతో ఇష్టమైన వాడివి, విశ్వాసుల కుటుంబానికి చెందిన వాడివి, నాకు చాలా విషయాల్లో విధేయుడుగా ఉన్నావు. నేను ఆశించిన కొలతలు నీలో చాలా ఉన్నాయి. నా హస్త నిక్షేపణం నీ మీద నేను చేశాను. నేను హస్త నిక్షేపణ చేశాను. కృపా వరములు పొందినవాడివి. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, వరములు ఇచ్చాడు. అవి ప్రజ్వలించాలి, అవి మండాలి, అభివృద్ధి చెందాలి. నీవు ఆత్మీయ జీవితంలోనూ, పరిచర్యలోనూ, విశ్వాసంలోనూ, భక్తిలోనూ, నీతిలోనూ, ప్రవర్తనలోనూ, పరిశుద్ధతలోనూ విస్తరించాలి. నా కోరిక అది. ఇక నా విషయానికి వస్తే, నేను ఎక్కువ కాలం ఉంటానని నాకు అనిపించట్లేదు ఈ భూమి మీద. నాకు దేవుడిచ్చిన సమయం ముగింపుకు వచ్చింది. నేను ఇంతకు మునుపు ఎప్పుడో వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని చాలా ఆశపడుతున్నాను, కానీ ఇంకా కొంత పరిచర్య ఉంది కనుక నన్ను ఉంచాడు. అది ఇక ముగింపు దశకు వచ్చింది. కాబట్టి నేను భూమి మీద నీతో పాటు జీవించి ఉన్నట్లయితే నిన్ను అప్పుడప్పుడు ఇలా పలకరించి, నిన్ను ప్రశంసించి, ప్రోత్సహించి, లోపాలుంటే దిద్దుబాటు చేసి, హెచ్చరించి, ఇదంతా చేసే అవకాశం ఉండేది. కానీ నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది గనుక నేను ఒకవేళ బలహీనపడితే భక్తిలో నన్ను ప్రోత్సహించడానికి నా ఆత్మీయ తండ్రి ఉన్నాడులే అని నువ్వు అనుకోవద్దు. అది మంచి అలవాటు కాదు. నీ భక్తిని ఎవరో ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని నడిపించుకోవాకు. నీ భక్తి దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉండాలి. ఎవరు నిన్ను ప్రోత్సహించినా, ప్రోత్సహించకపోయినా, నడిపించినా, నడిపించకపోయినా నీవు దేవునితో సత్సంబంధాన్ని కోల్పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. తిమోతి, ఇది చాలా ముఖ్యమైనది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను.
ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను అనేది ఎంత నిజమో, ఎంత నిశ్చయమో, ఎంత ఖచ్చితమో, దేవభక్తిని గూర్చినటువంటి వచనాన్ని మాట్లాడి అక్కడ కూడా ఇది నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైంది అన్నాడు. ఏ మాట? దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అని చెప్పి, ఈ శరీర సంబంధమైన సాధన ఉందే కొంతవరకు ప్రయోజనం, కానీ దైవభక్తి సాధన అనేది ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరమవును అన్నాడు. తిమోతి, దైవభక్తిని తక్కువ అంచనా వేయవాకు. దేవుణ్ణి ప్రేమించటం, దేవుణ్ణి సేవించటం, దేవుణ్ణి ప్రార్థించటం, దేవుని చిత్తం నెరవేర్చటం, దేవుని సంతోషాన్ని వెతకటం, దేవుని సంకల్పాలు నెరవేర్చబూనుకోవటం, దేవుని ఇష్టాలను నెరవేర్చాలన్న ఆరాటం కలిగి ఉండటం చిన్న విషయం కాదు తిమోతి. దానికి పూనుకున్నవాడు 2 విధాల ప్రయోజనం పొందుతాడు. ఈ భూమి మీద జీవితంలో అతడు ప్రయోజనం పొందుతాడు, ఈ యాత్ర ముగిసిన తర్వాత కూడా అతడు శాశ్వత ప్రయోజనాన్ని పొందుతాడు. గనుక అన్నిటికంటే ముఖ్యంగా దేవుని భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఎవరో రావాలి, ఎవరో నన్ను ప్రోత్సహించాలి, ఎవరో నన్ను రేపాలి, ఎవరో నాకు చెప్పాలి, ఎవరో నన్ను దిద్దాలి, ఎవరో నన్ను ఏదో చేయాలి అని ఎదురు చూడొద్దు. ఎందుకంటే నీకున్నది నేనే. ఆ నేను కూడా వెళ్ళే అవకాశం ఉంది, ఒంటరి అవుతాను ఆయన. కాబట్టి నా హృదయంలో భారం అంతా నీ మీద ఉంది. ఏ తండ్రికైనా తన పిల్లల విషయంలో ఈ చింతే ఉంటుంది. ఒకవేళ నేను ఈ లోకాన్ని వదిలిపెడితే నా పిల్లలు ఎలా బతుకుతారు? ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఈ ఆరాటమే ఉంటుంది. తల్లిదండ్రి ఎక్కువ పిల్లల్ని అదే మొత్తుకుంటుంటారు. పిల్లలకి అది అర్థం కాదు. ఊరక నీ నసాపు సోది చెప్పిందే చెప్పి సాగు కొడతావు, మాకు తెలుసు కానీ అంటారు కొంతమంది పిల్లలు. కొంతమంది డైరెక్ట్గా ముఖం మీద అనరు కానీ పక్కకి వెళ్ళి వేరే వాళ్ళతో బాధపడుతుంటారు. మా నాన్న బుర్ర తింటున్నాడు, సోది, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, అది ఇది అది ఇదని క్లాసులు ఇస్తూ ఉంటాడు, సోది అని పక్కన వాళ్ళకి చెప్తూ ఉంటారు. 100 మంది పిల్లల్లో కనీసం 10 మంది అన్నా తల్లిదండ్రి ఘోషను అర్థం చేసుకుంటారు అంటే ప్రశ్నార్థకమే, డౌటే. ఇసుకోవటం ఎక్కువ, ఎందుకంటే అర్థం కాదు. కానీ తల్లిదండ్రికి తెలుసు ఏం జరుగుతుందో. వాళ్ళు గద్దించినా, తిట్టినా, కోపగించుకున్నా, ఏదో దానిలో నిలదొక్కుకోరా, ఒరే జాగ్రత్తరా అని గద్దించిన దాని వెనక ఆంతర్యం ఏంటో తెలుసా వాసు? ఒకవేళ నేను వెళ్ళిపోయినా నా బిడ్డలకు అన్యాయం జరగకూడదు, నా బిడ్డలు బికార్లు కాకూడదు, నా బిడ్డలు భిక్షగాళ్ళు కాకూడదు, నా బిడ్డలు ఒకరిని దేహి అని చేయి చాపకూడదు, ఆకలికి చావకూడదు, బ్రతకడం నేర్చుకోవాలి, నాకంటే బాగుండాలి, నాకేమైనా పర్వాలేదు, నా బిడ్డలు బాగుండాలి. నేను వెళ్ళిపోయి ఎక్కడికి పోతాను, ఏమైపోతాను ఇది ఆలోచించరు. అడు బాగుండాలి, అమ్మాయి బాగుండాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఇదే ఆరాటం. మంచి సంబంధం చూడాలి, ఎందుకంటే పెళ్ళి చేస్తాను, తర్వాత నేనేమవుతానో నాకు తెలియదు. మంచి సంబంధాన్ని చూసి చేస్తే అమ్మాయి జీవితం బాగుంటుంది, మంచి సంబంధం చూసి చేస్తే అబ్బాయి జీవితం బాగుంటుంది. వాళ్ళు బాగుంటే ఇంకా నాకు కావాల్సిందే ఉంది అని ఏ తల్లిదండ్రి అయినా ఇదే ఆరాటంతో ఉంటారు. పిల్లలు అర్థం చేసుకోరు. తల్లిదండ్రుల్ని విలన్స్ లాగా చూసే పిల్లలు ఉన్నారు, పిచ్చోళ్ళు. ఆత్మీయ తండ్రి మనసు కూడా ఇంతే. పర్లేదు, థ్యాంక్ యూ, తీసే. ఆత్మీయ తండ్రి మనసు కూడా ఇంతే. నేను వెళ్ళిపోయినా నా ఆత్మీయ బిడ్డ దిగజారిపోకూడదు, నాకేమైనా నా ఆత్మీయ బిడ్డలు భక్తిలో పాడైపోకూడదు, ఆత్మీయతలో వెనక్కి జారకూడదు. నేను లేకపోయినా వాళ్ళు భక్తి సాధన చేయాలి, నాకంటే ఘనమైన సేవ చేయాలనే ఆరాటం.
అది పౌలు బోధలో మనకి తిమోతికి పత్రిక రాసేటప్పుడు అర్థమైంది. ఇక్కడ నేనేం చదువుకుంటానంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక అని చదవను. అపోస్తలుడైన పౌలు షాలేము రాజుకు రాసిన పత్రిక అని చదువుకుంటాను. ఎందుకంటే అది నాది. మరి మీరేం చదువుకుంటారో నాకు తెలియదు. మీరు కూడా అలా చదువుకుంటే ధన్యులే. ఆ తిమోతి ప్లేస్లో నీ పేరు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆ పత్రికని నీదిగా స్వీకరించగలుగుతావు. ఆ తిమోతికి రాసింది నాది ఎట్లా అవుతుందన్న అంటే, తిమోతికి అప్పుడెప్పుడో రాస్తే అప్పుడే అంతమవుతుండే. అది ఇన్ని సంవత్సరాలు, దాదాపు 1900 సంవత్సరాలు ఆ లేఖనం ప్రయాణం చేసి, ఆ ఉత్తరం 100 సంవత్సరాలు ప్రయాణం చేసి చెక్కు చెదరకుండా ప్రింట్ అయ్యి, ఒక పేపర్ మీద ప్రింట్ అయ్యి ఒక పుస్తక రూపంలో నీ చేతికి వచ్చిందంటే అది తిమోతిది కాదు, అక్షరాల నీది, నాదే. ఏ లేఖనమైనా ఇన్ని సంవత్సరాల కాల పరీక్షకు నిలిచి, ఎన్ని సంవత్సరాలయ్యా? 100 సంవత్సరాలు పరిశుద్ధుల రక్తం మీద ప్రయాణం చేసి, ఎంతోమంది త్యాగాలతో నీ చేతుల్లోకి వచ్చేటట్టు చేశాడు దేవుడు దాన్ని, గ్రంథాన్ని. అందులో ఉన్నాయి అప్పటి కాలంలో వాళ్ళకి చెందినవి, వీళ్ళకి చెందినవి అని కొన్ని మాటలు మాట్లాడతారు. అవి వాళ్ళకి చెందినవి, వీళ్ళకి చెందినవి అయితే నువ్వెందుకు తీసుకొని తిరుగుతున్నా అని నేను అడుగుతున్నా. వాళ్ళకి చెందినవి, వీళ్ళకి చెందినవి అయితే నీకెందుకే? లేఖనం అందరికీ చెందింది. కొన్ని ఉండొచ్చు, ఆయా కాలానికి చెందినటువంటి విశేషాలు కొన్ని ఉండొచ్చు స్టోరీ వైజ్గా చూసుకుంటే. కానీ అవి లేఖనంగా నీకు ముద్రించి చేతికి ఇచ్చాడంటే అందులో ప్రతి విషయం నీకు చెందిందే. నీ మంచిని, నా మంచిని కోరి కూడా దేవుడు మనకు అందేటట్టు చేశాడు. ఇది మర్చిపోకూడదు. బైబిల్ గొప్పతనం మీకు తెలుసా? గతించిన కాలానికి, ప్రస్తుత కాలానికి, భవిష్యత్తు వచ్చే తరాలకు కూడా సరిగ్గా సరిపోయే సబ్జెక్ట్ ఇవ్వగలిగిన ఒకే ఒక పుస్తకం బైబిల్ గ్రంథం. ఆశ్చర్యం చెప్పనా? రాయబడి, పాత నిబంధన లేఖనాలు రాయబడి 1000 సంవత్సరాలైంది. కొత్త నిబంధన లేఖనాలు రాయబడి 100 సంవత్సరాలైంది. అంటే 1000కి పైన సంవత్సరాలైంది. 1900 సంవత్సరాలు అనుకోండి. ఇన్ని సంవత్సరాల క్రితం రాయబడ్డ సంగతులు మనం చూస్తే, ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. ఆ వచనాన్ని చూస్తే ఈరోజు నువ్వు నేను అనుభవిస్తున్న పరిస్థితులకు సంబంధించిన మాటల్లాగే ఉంటాయి అవి. ఆశ్చర్యం. ఆ వాగ్దానాలు కానీ, ఆ మాటలు కానీ, ఎక్కడెక్కడ తేడాబడి బలహీనపడ్డవాడు ఏ విధంగా లేవాలి అనే విషయాలు కానీ, బ్యాలెన్స్ మిస్ అయితే ఎలా తేడా పడతామనే సంగతులు కానీ, అది ప్రజెంటు ఉన్న ఈ ప్రస్తుత ప్రపంచానికి చెందినటువంటి, ప్రస్తుత తరానికి చెందినటువంటి విషయాలుగా కూడా కనిపిస్తాయి అవి. సామెతలు చూస్తే మాటి మాటికి నీ సహోదరుని దగ్గరికి పోవద్దు అంటాడు. ఎప్పుడు రాశాడు అది? ఎప్పుడు రాశాడండి? సొలొమోను ఎప్పుడు రాశాడు? ఆ మాట ఇప్పుడు మనకు అన్వయించుకోవచ్చు. జారత్వానికి అలవాటు పడిన వాళ్ళ యొక్క మాటలు ఎలా ఉంటాయో రాశాడు. మద్యపానం చేసేవాడికి ఏ గతి పట్టిద్దో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, దాని ఆకర్షణ ఎలా ఉంటుందో రాశాడు. భౌతిక జీవితానికి, ఆత్మీయ జీవితానికి, భక్తి సాధనకు చెందిన ఎన్నో సంగతులు అప్పటి కాలంలో రాసినవి ఇప్పటికీ స్వచ్ఛంగా, తాజాగా మనకు అన్వయింపు చేసుకునే విధంగా అందుబాటులో ఉంటాయి. అవి లేఖనాలు గొప్పతనం. ఇది ఎప్పుడో అప్పుడు రాసింది కదా, ఇది మనకి ఎప్పుడో సత్యకాలం నాటిది, మనకెట్టో ఉపయోగపడింది అన్న డైలాగ్కి స్థానమే లేదు. ఇప్పుడు చదువు నువ్వు కావాలంటే నీతో దేవుడు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అది బైబిల్ గొప్పతనం. అందుకే తిమోతికి కాదు, నాకు రాశాడన్నట్టు చదువుకుంటా. అందులో ఈ మాట చాలా ముఖ్యమైనది.
ఇది 1000 సార్లు చదివినా 1000 పాఠాలు వస్తాయి ఆ ఒక్క వచనంలో నుంచి. ఎందుకంటే అది నమ్మదగినదంట, పూర్ణ అంగీకారానికి యోగ్యమైందంట. అంత విలువైంది గనక ఆ వచనాన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు దానిలోకి వెళ్దాం కొంచెం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. శరీరంలో 2 అవయవాలని మనం ఎక్కువగా నియంత్రించుకోగలిగితే చాలా వరకు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండగలుగుతాం. అది 1 కన్ను, 2 నాలుక. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు, అంటే కన్ను. 2వది నాలుక. ఈ 2 శరీరం మొత్తంలో చాలా చిన్న అవయవాలు. కన్ను ఎంతండి, నాలుక ఎంత? ఈ రెండిటిని నియంత్రించుకోగలిగితే చాలా వరకు చాలా విషయాల్లో మనం విజయం సాధించినట్టే. జంతువు, మృగము, సర్ప, జలచరాలు మొత్తాన్ని సాధు జాలిన మానవుడు పెద్ద పెద్ద మహామత్స్యాలను కూడా సాధు చేస్తాడు. క్రూర సింహాలను కూడా సర్కస్ చేయించగలుగుతాడు. మదపు ఏనుగులను సైతం కంట్రోల్ చేయగలుగుతాడు. కానీ ఏనుగును కంట్రోల్ చేసేటువంటి ఈ నరుడు అతి చిన్నదైన నాలుకను మాత్రం సాధు చేయజాలడు అన్నాడు యాకోబు రాసిన పత్రిక 3లో. అర్థమైందా? అపవిత్రత అంటించేవి 3 మనకి. మన హృదయం అనేటువంటి జలాశయంలోనికి మురికినైనా మంచినైనా ప్రవహింపజేసే కాలువలు 3. అది మొదటిది కళ్ళు, 2 చెవులు, 3 నాలుక. ఇవే బయట నుంచి లోపలికి మురికినైనా మంచినైనా చేరవేసేటువంటి కాలువలు. కొంతమంది హృదయం బాగా చెడుగుతో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే దాన్నే విన్నారు, దాన్నే చూశారు, దాన్నే మాట్లాడారు. అపవిత్రమైనవి లోపలికి ప్రవేశించడానికి ద్వారములు లేక కాలువలు 3 అన్నాను. చెవి. కొంతమందికి ఎంత టాలెంట్ ఉంటుందంటే వాళ్ళు చేసిన దరిద్రగొట్టు పాపాలు, ఆ పాపాలు చేసేటప్పుడు వాళ్ళకు వచ్చిన ఫీలింగులు చెబుతారు. అసలు మనం చెవులతో ఏంటంటే పిక్చర్ కనపడుతుంటుంది మనకి. అర్థమైందా? కొంతమంది సినిమా చూసి వచ్చి ఇంటికి వచ్చాడు సినిమా మొత్తం చెబుతాడు. వీడు చూడాల్సిన అవసరం లేక స్క్రీన్ లేకుండా వీడి కళ్ళ ముందు ఆ పిక్చర్ అంతా కనపడుతుంటుంది. అంత పనోళ్ళు అన్నమాట. సినిమాలతో అయితే పర్వాలేదు. కొంతమంది వాళ్ళు చేసిన వ్యభిచారాలు, వాళ్ళు చేసిన అపవిత్ర కార్యాలు, అవి చేసినప్పుడు వాళ్ళకు కలిగిన అనుభూతులు, ఆ ఫీలింగ్సు, అవి చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ విషయంలో కలిగిన ఫీలింగ్సు, వాళ్ళకు కలిగిన అనుభూతులు, ఇవన్నీ వీళ్ళు వర్ణించి చెబుతుంటే వీడు ఏమో జస్ట్ నేను వెంటనే కదా అని విని ఆ పిక్చర్ని ఊహించుకొని హృదయంలో భద్రం చేసుకుంటాడు. దాని ఫలితంగా కొద్ది కాలానికి ఏం జరిగిందో తెలుసా? వాడు అవతలి వాడి ద్వారా విన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీడి హార్ట్లో ఫీడ్ అయి ఉంటాయి కదా, హృదయంలో చిన్నగా కార్యరూపం దాల్చడం మొదలు పెడతాయి. వినటమేగా అనుకుంటాడు. అందుకే 3 కోతుల బొమ్మను చూపిస్తారు. చెడు వెనకు, చెడు కనకు, చెడు మాట్లాడకని. 3 కోతుల బొమ్మ తెలుసా? 3 కోతులు వరుసగా ఉంటాయి. ఒక కోతేమో చెవులు మూసిద్ది, ఒక కోతేమో కళ్ళు మూసిద్ది, ఒక కోతేమో నోరు మూసి. ఎందుకు ఈ 3 చూపించాడు? ఇంకొకటి ఏదన్నా ఉంటే ఇంకొక కోతి బొమ్మ పెట్టేవాడు. ఇంకొక సమస్య ఇంకొక పక్క నుంచి ఏదన్నా వచ్చే అవకాశం ఉంటే ఇంకొక కోతి బొమ్మ వచ్చేది, ఇంకొక భాగాన్ని మూసేది. మరి ఇంకా మూయటానికి ఏ భాగాలు లేవు, ఉన్నది 3. చెవులతో వినటమేగా నేనేం చేశాను? అపవిత్రములైన ముచ్చట్లు, అపవిత్రమైన ముచ్చట్లు వినటం ద్వారా మనకు అపవిత్రత అంటిద్ది. అపవిత్రమైనవి చూడటం ద్వారా ఖచ్చితంగా ఏముంది బ్రదర్, మనం చూడటమేగా, ఇంకా మనం ఏం చేస్తున్నా? చూడకూడదా? చూసినా తప్పేనా? కొంతమంది ఏమంటారు, నాకు నియంత్రణ ఉంది అంటారు. నియంత్రణ ఉంది.
అరే మన మూల పితరురాలికే లేదు, ఆమెకు లేనిది నీకు వచ్చిందా పోటుగాడ అంటాడు దేవుడు. లేదు లేదు ప్రభా, నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది ప్రభా. ఆహా ఉంది, చాలా కంట్రోల్లో ఉంటానయ్యా. సరే చూడురా, చూసినా కొద్ది కాలానికి వీడి పుట్టక బయటపడింది. ఏమిరా పరిశుద్ధుడా, నీకు మంచి కంట్రోల్ ఉంది కదరా, ఏంది ఇంత గడ్డి తిన్నావేంది, గడ్డి తినే చేష్టలు చేశాను. ఇప్పుడు మళ్ళీ పాపి నీ ప్రభువా అని ఎత్తుకుంటాడు. సిగ్గులేదురా, నీకు ముందే చెప్పాగా నేను అంటే. చెప్పావు ప్రభా, కాకపోతే మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది కదా అనుకున్నా ప్రభా. నేత్రాశ చూడండి, చూపు ద్వారా వెళ్ళిపోతాయి. అపవిత్రత లోపలికి చేరవేసే మార్గాలు 3 అన్నాను. 2 చూపు, 3వది నాలుక, ముచ్చట్లు, మాటలు, అపవిత్రములైన ముచ్చట్లు. దీనికి ఇంకొకటి ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. అంటే ముచ్చట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ముసలమ్మల్ని తీసుకొచ్చాడు, కానీ ముసలి అయ్యల్ని తేలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మల్ని తెచ్చాడు ఎందుకన్నా, మరి అయ్యల్ని తేలా. మరి అయ్యలు ముచ్చట్లు వేసుకోరో ఏం సంగతి. మరి పల్లెటూళ్ళలో అరుగుల మీద వాళ్ళు కనపడతానే ఉంటారు. మరి వాళ్ళు ఎంత కనపడ్డా వాళ్ళదంతా అరగంట కంటే ముసలమ్మలు కూర్చున్నారంటే ఊరి మొత్తం తిరిగి వస్తారు. దేవునికి స్తోత్రం. ఆడెవడో ఒక జోకు పెట్టాడు, ఒక చిన్న ఫోటో. ఒక పల్లెటూరులో ఒక అరుగు మీద 3 ముసలాళ్ళు కూర్చొని ఓల్డ్ సీసీ కెమెరాస్ అని పెట్టాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? ఓల్డ్ సీసీ కెమెరాస్ అంటే ఎవడన్నా అటు పోతే ఆ పోయినోడు ఏం బట్టలు వేసుకున్నాడు, వాడి అవతారం ఎట్లుంది, ఆడి మొహం ఎట్టుంది, ఆడి ముక్కు ఎట్టుంది, ఆడి మూతి ఎట్టుంది, ఆడి నడక ఎట్టుంది, వీళ్ళంతా ఆడు అక్కడి నుంచి మొదలు పెడితే ఎవరో నాకేం తెలుసు, మన ఊరోడు కాదనుకుంటానే. ఎవరింటికా బాయ్ అంటది ఈ ఉన్నాళ్ళ లోకం. ఆడి పలానోళ్ళ పేరు చెప్పాడు అనుకో, పలానా ఇంటికని, సరేలేయ్యా, ఏంది ఏ కథ, ఏంది ఏ కథ అండి, ఏది వేరే పని మీద వచ్చాను, సరేలేపో. ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఆడు ఏ ఇంటి పేరు చెప్పాడో ఆ ఇంటి వాళ్ళ గురించి ఆడ మీటింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళ ఇంటికంటలే, పుల్లార వాళ్ళ ఇంటికంటలే, పుల్లార వాళ్ళ ఇంటికి ఏందంట, పుల్లార వాళ్ళు ఎవరు ఏందంట, అప్పుడు వాళ్ళ అమ్మ ఏందంట చేసిందంట, ఏందా ఎవరు ఏంది, ఇక దాని మీద ఒక 2 గంటలు మీటింగ్ పడింది ఆడ. ఈ ముసలమ్మ ముచ్చట్ల వ్యవహారం ఇట్లా స్టార్ట్ అయింది అన్నమాట. ఇది మనకెందుకు రాశాడు అసలు? మనం ఏమన్నా అట్లా పెట్టుకుంటామా ముసలమ్మ ముచ్చట్లు అంటే? ఉంది అవకాశం అంటున్నాడు. ముసలమ్మ ముచ్చట్లో, ముసలయ్య ముచ్చట్లో మొత్తానికైతే అపవిత్రమైన వ్యవహారాలు కట్టిపెట్టేయి. టైంపాస్ మాటలు మానేసేయి, ఏదో కాలక్షేపపు కూతలు మానేసేయి. వాడితో కూర్చొని కాసేపు సుత్తి మీటింగ్ వేద్దాం, ఏమితో కూర్చొని కాసేపు పనికిమాలిన మీటింగ్ వేద్దామని తత్వాలు తీసేయి. మరి ఏ మీటింగులు వేయకుండా మరి ఏం చేయమంటావు అంటే, దేవభక్తి విషయములో సాధన చేయవయా అన్నాడు. అంటే ఫలానా అవి చేయొద్దు అనే మాట మాట్లాడాడంటే, మనం దేవభక్తి సాధన చేయకుండా మన శత్రువు వాటిని తెచ్చి మనకు అడ్డు పెడుతుంటాడని అర్థం. అపవిత్రమైనటువంటి వాటిని చూడటంలోనో, వినటంలోనో, మాట్లాడటంలోనో నీ కాలము ఖర్చు అయ్యేటట్టు శత్రువు నిన్ను మోసగించనీయవద్దు. మీకు తెలుసో లేదో, ఒక భక్తుడు ఒక మంచి సూక్తి రాశాడు. మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు అన్నాడు. భలే ఉంది సూక్తి, నేను రాసుకున్నా. మంచి దైవజనుడు, భక్తుడు, అద్భుతమైన మాట రాశాడు. మీకు కూడా పనికి వచ్చింది, రాసుకో, పెన్ను ఉంటే. మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు.
ధ్యానించాలి, దేవుని సంగతుల్ని ధ్యానించాలంటే మౌనం తప్పనిసరి. నిరంతరం నిర్విరామంగా తెంపు లేకుండా వాగుతానే ఉండే వాగుడు కాయల దగ్గర దేవుని ఆత్మ నివాసం కష్టమే. నిరంతరం తెంపు లేకుండా వాగుతానే ఉండే వాగుడు కాయల దగ్గర దేవుని పరిశుద్ధాత్మ నివసించుట కష్టమే. కొంతమంది పొద్దున మొదలు పెడితే సాయంత్రం దాకా నిర్విరామంగా అవసరమైనవి అనవసరమైనవి వాగుతూనే ఉంటారు. మౌనాన్ని సాధన చేయమన్నాడు. ధ్యానించాలంటే ఏం చేయాలా? వాగుడు ఆపాలా, మనుషులతో మాట్లాడటం మానేయాలి. అసలుగా మానేస్తే మెంటలు వచ్చింది అనుకుంటారు. అదొక డేంజర్ ఉంది. అంతకుముందు అంతే కదా, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటే కరెంటు పెట్టిస్తారు తీసుకెళ్ళి. ఎందుకు వచ్చిన గొడవ? అది డేంజరే. అంతకుముందు ఏదో కాస్త కూస్త మాట్లాడేవాడు, అసలు ఏం మాట్లాడలేదు, బిగుసుకుపోయాడు. మొత్తానికి ఏదన్నా తేడా జరిగిందా ఏంటి అని, నిద్రపోతున్నాడా, టయానికి తింటున్నాడా లేదో చూస్తారు. అవి బాగానే ఉంటాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకో మాట్లాడట్లేదు అని అనుకుంటారు. మరీ అనుమానం ఎక్కువైతే తీసుకెళ్ళి మెడిసిన్ కూడా ఇప్పించే అవకాశం ఉంది. అందుకని అసలు మాట్లాడకుండా ఉండకూడదు. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అనవసరమైనప్పుడు మౌనంగా ఉండాలి. అది నాలుకను సాధన చేయటం. ఇక సాధ్యమైనంత వరకు ఈ నాలుకకు దేవుని మాటలు ధ్యానించట, దేవుని మాటలు పలుకుట అనే దాన్ని సాధన చేయించాలి. స్తుతి స్తోత్రం, ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతలన్నీ స్తుతించడం నాలుగుతో, దేవుని వాక్యాలను తలపోయటం, ఎవరితోనన్నా మాట్లాడితే బైబిల్ వచనాలు ఎత్తుకొని మాట్లాడటం, బైబిల్లోని సంగతులు నెమరు వేసుకోవటం నాలుకకు సాధన చేయాలి. ఈ నాలుకకు దేవుణ్ణి పలకరించటం నేర్పించాలి. దేవుణ్ణి ప్రస్తుతించటం, ప్రశంసించటం, దేవుని గురించి నిరంతరం సన్నుతించటం, మాట్లాడుకోవటం దేవుని గురించి, దీనికి అలవాటు చేయాలి. దేవుడు మాట్లాడేటప్పుడు మళ్ళీ మౌనం నేర్పాలి. నాలుక ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి. ఎంతవరకు లోకంతో మనం మౌనం అయిపోతే అంత మంచిది, అంత మంచిది, అన్ని విషయాల్లో మంచిది. ఇంకా చెప్పాలంటే తెలివి తక్కువడైనా వాడు మౌనంగా ఉంటే వాడు జ్ఞానిగా ఎంచబడతాడంట. అది సామెతలో సొలొమోను మహనీయుడే చెప్పాడు. మౌని అయిన వాడు జ్ఞానిగా ఎంచబడను. క్రొత్త ప్రదేశానికి మనం వెళ్ళామనుకో, ఒక వ్యక్తి ఉంటాడు గంభీరంగా. ఇప్పుడు ఎక్కడి దాకా అవసరం లేదు, మా రాజు బ్రదర్ ఉన్నాడు. ఏడున్నాడు మా రాజు మాట్లాడినంత వరకు రాజును చూస్తే ఎదుటోళ్ళు భయపడతారు. ఎందుకంటే ఏమో ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు ఉంటాడు ఆయన. మాట్లాడితే చిన్న బిడ్డ మాటలాగా ఉంటాయి. ఎవరినైనా గంభీరంగా మనం చూపించాలనుకుంటే వాళ్ళకి సలహా చెప్పాలి. పర్సనాలిటీ గంభీరంగా ఉంటుంది, మాట దగ్గర దొరికిపోతారు. అందుకే నేను సలహా చెప్తా, పర్సనాలిటీ తగ్గట్టు నువ్వు మౌనం మెయింటైన్ చేయి, ఎదుటోడు గందరగోళం అయిపోతాడని చెబుతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు సేవకుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు తప్పదు, విశ్వాసులతో మాట్లాడాలి. ఒక మనిషి నోరు తెరిచి మాట్లాడినప్పుడే వాని నాణ్యత ఏందో, వాని జ్ఞానం ఏందో దొరికిపోద్ది. ఈ విషయంలో నా భార్య చాలా తెలివైంది, సూపరు. నేను చెప్పకముందే ఆ సలహా పాటించింది. అవసరమైతే మాట్లాడిద్ది, లేకపోతే మాటలు చాలా పొదుపుగా ఉంచుకుంటుంది. మాట్లాడవచ్చు కదంటే, మనం మాట్లాడితే ఏదన్నా మన మాటల్లో మనకు అవగాహన లేని విషయం అవతల వాళ్ళకి చిక్కిందనుకో, వాళ్ళు తేలిగ్గా అనుకునే అవకాశం ఉంది. మౌనంగా ఉంటే అవతల వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు. కొంతమంది ఆకారాలు చూస్తేనేమో హడావుడికి కనపడతారు, మాట చూస్తేనే మరీ పిల్లల కంటే దాని తెలివి మరీ దద్దమల్లాగా ఉంటారు. నేను చెబుతున్నాను, మౌనం ఎంతైనా మంచిదే. నాలుకకు దేవుని గూర్చినటువంటి ధ్యానాన్ని నేర్పాలి. 2,
చెవులకు దేవుని స్వరాన్ని వినుట నేర్పాలి. ఇది ఇందులో సాధన చేయాలి. చెవులు పనికిమాలిన ముసలమ్మ ముచ్చట్లు, ఆళ్ళిళ్లలో వేళ్లలో వ్యవహారాలు, సీరియళ్ళు సినిమాల్లో సంగతులు, లేకపోతే వేరే వేరే విషయాలు, వాటిని వినటానికి అలవాటు చేయకూడదు. సైతానుగాడు అయ్యేదేస్తాడు. మనం దీనికి దైవస్వరం వినటం అనే దాన్ని సాధన చేయించాలి. దేవునికి మహిమ. మూడవది కళ్ళకి కూడా దేవుని చూచున్నట్లుగా, దేవుని ముఖదర్శనాన్ని చేయునట్లుగా కళ్ళకి సాధన నేర్పాలి. వినండి, ఇది ఎలాగో చెబుతా. అన్న చెవులకు దైవస్వరం వినటం నేర్పే ఆ సాధన ఎలాగా అని అడగండి. ఏం లేదు, చెత్త వ్యవహారాలు వినటం మానేసేయి, చెవులకు పని చెప్పటం మానేసి ఈ చెవులు పని చేయకుండా ఆపేసేయి. అప్పుడు అంతరంగ చెవి ఓపెన్ అయిద్ది, అందులో వినపడితే దేవుని స్వరం. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నానావా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ చెవులను వాడటం మానేసే ఎక్కువగా. ఈ చెవులకు ఎక్కువ పని చెప్పవాకు, వీటిని కంట్రోల్ చేసేసే. అంతరంగ చెవి ఓపెన్ అయిద్ది, అందులో దేవుని స్వరం వినపడింది. చెవులు గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆ చెవి ఓపెన్ అవ్వాలంటే ఈ చెవులకి పని ఉండకూడదు, ఈ మౌనం అయిపోవాలి, ఈ సైలెంట్ అయిపోవాలి, ఈ పని చేయటం మానేయాలి. ఓకే. ఒకటి, నాలుక పనికిమాలిన మాటలు మాట్లాడకుండా మౌనం వహిస్తే అంతరంగంలో ధ్యానం ప్రారంభమైంది. ధ్యానం అనేది మౌనంలో జరిగేదండి, తెలుసా మీకు? ధ్యానం అనేది మౌనంలో జరిగేది, మాటల్లో జరిగేది కాదు. ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను అన్నాడు. ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను అంటే ఏం చేసి ఉంటాడు? అసలు పొలంలోకి ఎందుకు వెళ్ళాడు? పొలంలో ధ్యానింప వెళ్ళాను ఎందుకు? ఏం ధ్యానించడానికి వెళ్ళాడు? దేవుని సంగతులు ధ్యానింప వెళ్ళాడా, లేకపోతే దేవుడు ఇవ్వబోతున్న రెబుకాను కూర్చున్నటువంటి విజన్ చూసి దాని సంగతులను, ఆ దర్శనాన్ని కూర్చున్న సంగతులను, లేకపోతే ఏ సంగతులను ధ్యానింప వెళ్ళాడు? రెబుకమ్మను గురించి ధ్యానింప వెళ్ళాడా? మొన్న ఒక భక్తుడు అన్నాడు, మంచి మాట చెప్పాడు దైవజనుడు. రెబుకాను సంఘముతో పోల్చి, ఇస్సాకును ప్రభువుతో పోల్చి, ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను అన్న మాటలోని ఆంతర్యం ఇది అని ఆయన మాట్లాడాడు. అద్భుతమైన మాట ఏంటంటే, సంఘము ధ్యానిస్తుందట, తన ప్రాణప్రియుడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని సంఘము ధ్యానించుకుంటుందట. అలాగే ఇస్సాకు అంటే క్రీస్తుకు సాదృశ్యంగా చెప్తూ, ప్రభువు కూడా తండ్రి అయిన దేవుడు తనకు సిద్ధపరిచినటువంటి పట్టమహిషి లేక వధువు యొక్క వ్యక్తిత్వం కానీ, ప్రవర్తన కానీ, నీతి నియమావళి కానీ,
ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటుందా అని ఆమె సంగతులను గూర్చి ఆయన ధ్యానిస్తాడట. అర్థమైందా? ఆయన ఎలా ఇష్టపడతాడో అవన్నీ ఆమెలో ఉండాలి. నా తండ్రి నా కోసం సిద్ధపరిచినటువంటి వధువు ఇలా ఉంటుందని చెప్పాడు. ఆమె ఎలా ఉంటుందా, ఎలా ఉంటుంది అని ఆమెను గూర్చినటువంటి ఆలోచనలు ధ్యానింప వెళ్ళాడు అన్నాడు. ఆ సంగతి అటు ఉంచితే, ఇస్సాకును అక్షరార్థంగా తీసుకుంటే పొలంలో మాట్లాడుకోవటానికి వెళ్ళాడా, ధ్యానింప వెళ్ళాడా? ధ్యానం అనేది పెదవుల మీద వ్యక్తం అవుతుందా, అంతరంగంలో జరుగుతుందా? రైట్. వాక్యం చదువుతాం మౌనంగా. చదవటం వేరు, ధ్యానించటం వేరు. ధ్యానించటం అంటే ఇప్పుడు నేను ఒక్క వచనమే తీసుకున్నాను. ఆ ఒక్క వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్న ఒక మాట తీసుకొని దానిలో కొన్ని సంగతులు మాట్లాడాను. ఇంకా దేవభక్తి దగ్గరికి రాలా, అపవిత్రమైన అన్న పాయింట్ దగ్గరే ఉన్నాను. అంటే ఆ ఒక్కదాని దగ్గరే ధ్యానం చేసినప్పుడు ఎన్నో సంగతులు బయటకు వస్తాయి అన్నమాట. ధ్యానం అంటే మాట్లాడడం కాదు, మౌనం వహించి లోపల దాన్ని గూర్చి యోచన చేయుట, ధ్యానించుట. దేవునికి మహిమ. అర్థమైతే గట్టి స్తోత్రం చెప్పు. అర్థం కాకపోయినా చెప్పు, ఆయనే అర్థమయ్యేటట్టు చేస్తాడు. మరి ఆ ధ్యానం రావాలంటే ముందు నవలకు ఏం చేయాలా? వాగటం మానేయాలా. ఇంటర్వెల్ ఉండదు, వాగుతూనే ఉంటారు. దారిని పోవడం కదా, ఏందే బాగుండవా, ఏ జగత్లో దా రా, 2 మాటలు మాట్లాడదాం రా, అది మొదలుపెట్టి ఇక సోది. మౌనం. మళ్ళీ చెప్తాడు, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు. పూర్వపు దినాల్లో ఋషులు మునులు ఊళ్ళు వదిలిపెట్టి అడవుల్లో పోయారు. బాప్తిసం ఇచ్చు యోహాను కూడా ఒక ముని వంటి వాడే, ఒక ఋషి వంటి వాడే. మౌనిలో నుంచి వచ్చిందే ముని. మౌని ఎవడితో నాకు సంబంధం లేదు. అర్థమైందా? మౌనంగా ధ్యానిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళని ఏదో రకరకాలుగా అనుకుంటుంటారు. పాపం ఇంట్లో ఏ దెబ్బతిన్నాడు ఇట్ట అయిపోయాడని, మొత్తానికి భార్య పీడితుడు అనుకుంటాను, ఆ ఇంట్లో పోడు పడలేక ఇట్ట అయిపోయి ఉంటాడు అని రకరకాలుగా అనుకుంటారు. కొంతమంది ఆ బాపత కూడా ఉంటారు, ఇంట్లో వాళ్ళు పోడు పడలేక అందులో కలిసిన వాళ్ళు, అది వేరే సంగతి. కొంతమంది అన్ని ఎరుగుండి కూడా దైవాన్వేషణ కొరకై మాట్లాడటం మానేసి మౌనులైపోతారు. అంటే మాటలు రావని కాదు, అవసరమైనప్పుడే మాట్లాడతారు. భారతదేశంలో వాళ్ళు కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు, మౌనులు, ధ్యానులు. అలాగా మౌన ధ్యానం అలా దైవ ప్రత్యక్షత పొందే హైందవ సాహిత్యంలో క్రీస్తును గూర్చినటువంటి సంగతులు కూడా కొన్ని ప్రస్తావించారు భక్తులు, పూర్వకాలపు భక్తులు. ఆర్య ఋషులు అలాగ కొంతమంది గుర్తించి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని జంతు బలులు అర్పించటం అనే ప్రక్రియను ఇక్కడ కూడా ప్రారంభించిన కారణం దైవ ప్రత్యక్షత అని నేను అనుకుంటున్నాను. యూదులకు బయలుపరిచిన దేవుడు అన్యులకు కూడా దేవుడే గనుక రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అన్న పాయింట్ అన్ని దేశాలలో అన్ని జాతుల ప్రజలకు ఆ మ్యాటర్ అందేటట్టు చేశాడు దేవుడు. మనం అన్యులు అంటున్న వాళ్ళు కూడా దేవుని పిల్లలే అని మనం మర్చిపోకూడదు. మనం అన్యులు అంటున్న వాళ్ళు కూడా వాళ్ళ కోసం కూడా యేసు ప్రాణం పెట్టాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. 2002వ సంవత్సరానికి అవతల మరి నేను కూడా అన్యుణ్ణే. 2002లో నేను దేవుని తెలుసుకున్నాను. 2002కి అవతల నేను అన్యుణ్ణేనండి. ఇక నన్ను సైతాన్ చేశాడా? నన్ను సైతాన్ సృష్టించాడా? ఇక దేవుడు యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టలేదా? ఈరోజు అన్యజనుల్ని, యేసు ప్రభుని ఎరగనటువంటి క్రైస్తవేత్తర్లని తొందరపడి తోలనాడకూడదు మనం. ఇది కొంచెం ఆలోచించుకోవాలి.
ఎందుకంటే వాళ్ళను కూడా దేవుడే సృష్టించాడు, వాళ్ళ కోసం కూడా యేసు ప్రాణం పెట్టాడు. వారు నమ్మినటువంటి విశ్వాసంలో కూడా కొంత బైబిలులోని సమాచారం దొరికింది వాళ్ళ దగ్గర. అవి కూడా పరిశుద్ధాత్ముడే రాయించాడా? అవి కూడా వాళ్ళకు కూడా పరిశుద్ధాత్ముడే పూనాడా? పరిశుద్ధాత్మ ద్వారానే అవన్నీ చేశారా అంటే దానికి నా సమాధానం చెప్పనా? వారికి పరిశుద్ధాత్మ పూనాడా లేకపోతే పరిశుద్ధాత్మ రాయించాడా అంటే నా సమాధానం ఒకటే. పరిశుద్ధాత్మ వాళ్ళని ఏం చేశాడో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ పలికించినటువంటి సంగతులు, బైబిలులో ఉన్నటువంటి విశ్వాసానికి సంబంధించిన సంగతులు, పరిశుద్ధాత్మ మూలంగా వ్రాయబడిన సంగతులలోని కొన్ని విషయాలు అందులో కూడా కనపడ్డాయి. పరిశుద్ధాత్మ ఇందులో మనకు చెప్పిన సమాచారం కొంత అందులో నాకు దొరికింది. ఇక ఇప్పుడు అక్కడ ఎవరు రాయించారో ఏందో మీరే నిర్ణయించుకోండి అని చెప్తాను నేను. ఓకే, ప్రశ్న వేసేవాడికి తెలివి ఉంటే బయట మాట్లాడటానికి పూనుకున్నవాడికి ఇంకెంత ఉంటుందండి ఆలోచన. కొంతమందికి ఏదో ఒకటి ఇరికిద్దామని అడగటానికి ట్రై చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పలికించిన మాటలలోని విశ్వాసములో కొన్ని సంగతులు అందులో కొన్ని ఉన్నాయి. అందులో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని వారు నమ్మినందున వారు కూడా దేవుని సమీపించినప్పుడు జంతు బలు అర్పించారు, యాగాలు చేశారు. అశ్వమేధం, రాజసూయం, వాజపేయం, నరమేధం, గోమేధం, అజామేధం అని యాగాలు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే వీటి ద్వారా దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. యాగము అనే మాటకు కలుసుకోవటం అని అర్థం. అర్థమైందా? యోగం, యాగం. యాగం అంటేనేమో బలియాగం, అర్పించటం. యోగం అంటే కలుసుకోవటం. యోగం అంటే కలుసుకోవటం. యాగం అంటేనేమో వధించబడటం, అర్పించబడటం, యజ్ఞము గావించబడటం యాగం అంటే. దేవునికి స్తోత్రం కలుగును కాక. సజీవ యాగముగా మన శరీరములను సమర్పించాలని పౌలు మహనీయుడు బ్రతిమాలాడు. రోమీలకు రాసిన పత్రిక 12:1 యాగం, అశ్వమేధం, రాజసూయం, వాజపేయం, నరమేధం, గోమేధం, అజామేధ యాగం. అజ అంటే మేక అని అర్థం. బైబిల్లో కూడా ఉంది ఈ మాట. అజామేధం అనే ఈ యాగం ద్వారా పాపక్షమాపణ పొందజూచారు. ఎవరు చెప్పారు వాళ్ళకి? అజామేధ యాగాన్ని గురించి ఆర్ఆర్కే మూర్తి గారు యజ్ఞం అనే అంశంలో మాట్లాడాడు. చాలా చక్కని వివరణ ఇచ్చాడు ఆయన. నిర్దోషమైన ఒక మేకపిల్లను తెచ్చి దాని తలకు బల్జుముళ్ల చేత కంపజుట్టి దాని మీద ప్రశస్తమైన వస్త్రము వేసి 4 ఋత్వికులు దాని వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకొని దాన్ని శరీరమంతా గాయాలు చేసి దాన్ని యూపస్తంభానికి కట్టి దాని 4 కాళ్ళకు మేకులు కొట్టి దానికి దాహము వేసినప్పుడు సోమరసము త్రాగించి దాని ప్రక్కలో పొడిచి అందరి పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తార్థమై అజామేధ యాగము ఈ విధంగా చేయాలి. ఈ వర్ణన చెబుతున్నప్పుడు ఎవరో గుర్తొస్తున్నారు చూడండి మీకు. మేకకి ఏం తలకేం చుట్టాలి? బలుజు ముళ్ళ కంప. ఏసుకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ప్రశస్తమైన వస్త్రము ఏసుకు రాజవస్త్రం తొడిగారు. అవునా? కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టాలి. ఆయనలో జరిగింది. ఋత్వికులు ఆయన వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకోవాలి. యేసు వస్త్రాన్ని రోమా సైనికులు చీట్లు వేసి పంచుకున్నారు. ఇక్కడ చెప్పిన యాగం అక్కడ జరిగి నెరవేర్చబడింది. అక్కడ యేసులో నెరవేర్చబడింది. యేసు ఏ విధంగా యజ్ఞం అవుతాడో, ఏ విధంగా బలియాగం అవుతాడో ఆ యాగాన్ని గూర్చినటువంటి సంగతి ఇక్కడ ఎలా ఉంది అసలు? వీళ్ళకి ఎలా దొరికింది అది? అందుకే తొందరపడి ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. అందరూ బుద్ధిహీనులు ఉండరు. కొంతమంది ఉన్నారు మతోన్మాదం తలకెక్కి
పరమత దోషణే ధ్యేయంగా పెట్టుకొని యేసుప్రభుని అనరాని మాటలు అంటున్న అర్భకులు ఉన్నారు. కానీ వీళ్ళకంటే ముందున్నారు కొంతమంది మహానుభావులు. స్వామి వివేకానందుల వంటి వారు లాంటి వారు ఉన్నారు. వాళ్ళు అన్నారు, అలాంటి మహనీయులు అన్నారు. హైందవులు నమ్ముతున్నటువంటి శబ్దబ్రహ్మము, క్రైస్తవులు నమ్ముతున్నటువంటి వాక్య దైవము వేరు కాదు, ఒక్కడే అని. అసలు ఇవి ఎలా తెలిసినాయి వాళ్ళకి? సరే, వివేకానందుల వారంటే బైబిల్ చదివి ఉంటాడు, అది పక్కన పెడదాం. పూర్వకాలపు ఋషులు ధ్యానం చేశారండి. పారంపర్యంగా తెలియని, లేకపోతే అప్పటి కాలంలో యూదా దేశం, ఇజ్రాయేల్ దేశానికి, ఇండియాకు నౌకాయానాలు, మలబారు తీరానికి నౌకలు వచ్చినటువంటి అనుభవం ఉంది కాబట్టి అట్లా సమాచారం రాని. 2, మూడవది ప్రత్యక్షత ద్వారా దొరకని. మొత్తానికైతే బైబిల్లో యేసును గూర్చి చెప్పిన సమాచారము కొంత అందులో ఉంది, అది మాత్రం డౌట్ లేదు. నేను చూశాను, రెఫరెన్స్లు కూడా మీకు చూపించా. దేవతలు మ్రొక్కిన దేవుడు ఎవరు అనే అంశం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఎక్కడెక్కడ ఏం రెఫరెన్స్లు ఉన్నాయో అవన్నీ కూడా స్క్రీన్ మీద చూపించి మరీ మాట్లాడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఓకే, ఎలా తెలుసుకోగలిగానంటే నేను అనుకుంటాను, ఎందుకంటే నా చిన్ననాటి నుంచి అవి గమనిస్తూ ఉన్నాను. కొంతమంది ఉన్నారు దైవ సాక్షాత్కారం కోసం తపస్సు చేసినటువంటి తపస్సంపన్నులు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహాముని ఇలా ప్రార్థించాడు: అసతో మా సద్గమయ, తమస్సో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. యథార్థంగా అడిగాడు చూడండి దేవుణ్ణి. సత్యం అనుకుని భ్రమలో అసత్యములో ఉన్నాను, అసత్యములో నుండి నన్ను సత్యములోనికి నడిపించు. తమస్సో మా జ్యోతిర్గమయ, అంధకారం చీకటిలో నుండి నన్ను విడిపించి వెలుగులోనికి నడిపించు. మృత్యోర్మా అమృతం గమయ, మృత్యువు అంటే మరణం, అమృతత్వం అంటే మృతము కానిది, మృతము లేనిది. అమృతత్వము అంటే మరణము లేని జీవము. అంటే ఏమంటున్నాడు? నన్ను సత్యములోనికి నడిపించు, వెలుగులోనికి నడిపించు, అమృతత్వం అంటే నిత్య జీవములోనికి నడిపించు అంటున్నాడు. మునులు ఎందరో వెదికారు సత్యమైన దేవుని, నిష్టగా ధ్యానించారు అమృతత్వము. మునులు ఎందరో వెదికారు సత్యమైన ఆ దేవుని, నిష్టగా ధ్యానించారు అమృతత్వము ఏదని. మృదులు వెదికినా సత్యము యేసే, అమృతత్వము తెచ్చిన దేశే. మునులు వెదికినా సత్యము యేసే, అమృతత్వము తెచ్చిన దేశే. చీకటి నిండిన బ్రతుకులలో వెలిగిన నీతి సూర్యుడే, నరులకు నరకము పాపగా నలిగిన దైవం యేసుడే. ఆలోచించరదేలా మీరాలోచించరదేలా, ఆలోచించరదేలా మీరాలోచించరదేలా. ఆది దేవుడు ఎవరనొచ్చు అన్వేషించరదేలా, అసలు దేవుడు ఎవరనొచ్చు అన్వేషించరదేలా, ఆలోచించరదేలా. యేసయ్య ఇచ్చాడు పాట. వేమన యోగి. ఏమండి? యోగం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, కలుసుకోవడం అని. యోగి దేవుణ్ణి కలుసుకున్నవాడు. ఉప్పు కప్పురం ఒకటిగా ఉన్న రుచుల జాడలు వేరన్న,
దైవములనబడు వారెవరున్న అసలు దేవుడొకడేనన్న పురుషులలో పుణ్య పురుషుడు ఎవరు? యోగుల మదిలో మెదిలిన దేవుడు ఎవరు? పుణ్యదాన బలియాగమై తిరిగి లేచిన యేసుడే, పాపుల శిక్షను తను పొంది మోక్షమునిచ్చిన నాథుడే. ఆలోచించరదేలా మీరాలోచించరదేలా, ఆలోచించరదేలా మీరాలోచించరదేలా. ఆది దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, అసలు దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, ఆలోచించరదేలా. వేమన యోగి చాలా చెప్పాడు. ఏమంటే ఉప్పు కర్పూరం రెండు ఒకే విధంగా ఉన్నా రుచుల జాడ వేరు కదా. అట్లాగే పురుషులలో పుణ్య పురుషుడు సపరేట్గా ఉంటాడు. ఆ పుణ్య పురుషుని స్పర్శ చేత విమోచన పొందిన వారు పుణ్య పురుషులు అవుతారు. దేవునికి మహిమ. తెలుసా మీకు? అందరికీ పుణ్యం ఆపాదించుటకు తన్ను తాను బలియాగముగా అర్పించుకున్న పుణ్య పురుషుడు ఒకడు, ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆ యేసు రక్తము చేత విమోచింపబడిన వారందరూ ఉచితముగా పుణ్యాత్ములైతిరి. ఆయన చేసినటువంటి ఒక పుణ్య కార్యం, ఒక బలిదానము అందరికీ పుణ్యం ఆపాదించడానికి ఆస్కారం ఏర్పడింది. కాబట్టి ఆ పుణ్య పురుషుని హత్తుకున్న వాళ్ళంతా ఆయన కృప ద్వారా రక్షింపబడి పుణ్య పురుషుల లిస్టులోకి చేరుతున్నారు. జ్యేష్ఠ కుమారుని హత్తుకున్న వారంతా జ్యేష్ఠుల సంఘమైనట్టు. దేవునికి మహిమ. హల్లెలూయా. నేను అక్కడికి పోయాడేమో వేమన యోగి అనుకుంటాను, నేను ఆ దర్శనంలోకి వెళ్ళాడేమో అనుకుంటాను నేను. మరి ఆయన సామాన్యుడు కాదు, ఆశువుగా బలికాడు లోతైన విషయాలు. బ్రహ్మంగారి తత్వాల్లో కూడా భలే భలే మాటలు ఉన్నాయి. పండు దేవదారి పండు, పండు దొరికిన వాడికి పండగై ఉండన్నాడు. ఓ పండు ఉందిరా, ఆ పండు అందరికీ దొరికేది కాదు, అది దాన్ని సాధించగలిగితే అది దొరికినవాడు ఎవడైనా పండగ రానాడు. ఏం పండు అంటే దేవదారి పండు. మరి దేవదారి అంటే దేవదారు వృక్షం పండ, లేకపోతే దేవదారి దేవుని చేరేదానికి దారి చూపే పండ, ఏదో మొత్తానికి పండు. అది ఎవడు దొరికిందో వాడు పండగే అన్నాడు. దేవుని యొద్దకు చేరే దారిని చూపే జీవవృక్ష ఫలం యేసే. చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా, యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆదిపోదులే నీవు వెలిగించిన దీపము. దేవునికి మహిమ. మనకు నిత్యం పండగ చేసిన ఆయన ఎవరు? యేసయ్య జీవితంలోకి రాకముందు ఎన్నో పండగలు చేశాం కానీ ఆయన దండగలు అయిపోయినాయి. యేసయ్య జీవితంలోకి వచ్చిందాక ఇక ఏ పండగ ఎప్పుడో సంవత్సరానికి ఒక పండగ కాదు, నిత్యం పండగ అయిపోయింది యేసులో. మరి మీకెట్లా ఉందో నాకైతే అంతే ఉంది. నీకు పండగగానే ఉంటుంది, మాకే ఎండిపోతుంది అంటారా? యేసయ్యని సరిగ్గా నేను హత్తుకున్నట్టు నీవు కూడా హత్తుకుంటే నీ బతుకు కూడా పండగే, అందులో డౌట్ మాత్రం లేదు. యేసయ్యని హత్తుకోవటంలో తేడాలు ఉన్నాయి, అందరూ ఒకే విధంగా హత్తుకోరు. నేను హత్తుకున్నట్టు నువ్వు కూడా హత్తుకో, నీ బతుకు కూడా పండగ, గ్యారెంటీ ఇస్తా. దండగనే మాట ఉండదు. ఇక దేవునికి స్తోత్రం. ఏది ఉన్నా పండగే, ఏది లేకపోయినా పండగే, తిన్నా పండగే, తినకపోయినా పండగే. ఎందుకంటే ఏదున్నా లేకపోయినా యేసున్నాడు.
యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఆరారారా ఆరారారా, నా జీవితములో యేసు చాలును, పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పాడు. ఆరారా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. తర్వాత నిరంతరం నన్ను నడిపించును. ఎందుకు బ్రేక్ కొట్టా మరి? దేవునికి స్తోత్రం. యేసు చాలు అంతే. చూడండి ఆయన ఎంత యథార్థంగా, బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు అనే ముని యథార్థంగా అడిగాడు, చీకట్లో ఉన్నాను వెలుగులోకి నడిపించు, అసత్యంలో ఉన్నాను సత్యంలోకి నడిపించు, మృతస్థితిలో ఉన్నాను అమృతత్వం అనగా నిత్య జీవంలోకి నడిపించు అన్నాడు. ఆనాటి యాజ్ఞవల్కుని ప్రార్థనకు యేసు జవాబిచ్చాడు. మార్కు సువార్త, యోహాను సువార్త 14:6 నేనే మార్గమును. యాజ్ఞవల్క్య అసతోమ సద్గమయ అన్నావు కదా, నేనే సత్యమును. తమస్సోమ జ్యోతిర్గమయ అన్నావు కదా, నేను లోకమునకు వెలుగును. మృత్యోర్మ అమృతంగమయ అన్నావు కదా, నేనే లోకమునకు నిత్య జీవమును. నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాడు నాయనా రా. అంత యథార్థంగా దేవుని అన్వేషించి దేవుని కృప కొరకు ధ్యానించిన భక్తులకు దేవుడు తన్ను గూర్చి బయలుపరచడంటావా? నువ్వెన్నన్నా చెప్పు బెదరో, మన సంగతులు మాత్రం వాళ్ళకి తెలియవు. అంటే మరి బిలాంకి ఎట్ట దొరికాడు? బిలాం ఇశ్రాయేలీయుడు కాదే, అన్యుడే. మరి బిలాంకి ఎట్లా పరిచయం అయ్యాడు? అంత సమీపం ఎట్లా అయ్యాడు? యెహోవా దేవుడు బిలాంతో కూర్చొని ఎలా మాట్లాడాడు? డైలీ బిలాం ఇంటికి ఎలా వెళ్ళాడు? బిలాంతో కూర్చొని ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు ఎలా మాట్లాడాడు? అన్యుడైన బిలాము పలికినట్టు అక్షరాల నెరవేరేటట్టు ఎలా చేశాడు? అన్యుడు కదా బిలాం. యెహోవా దేవుడు ఎట్లా దొరికాడు బిలాంకి? తొందరపడి ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకోవద్దు, కొంచెం న్యాయంగా ఆలోచించాలి. మౌనులు ఉన్నారు, ధ్యానించారు, సత్యం తెలుసుకున్నారు. తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజ్ఞ పశు రూపమున యజించబడినాడు. ఆది సంభూతుడు యజ్ఞమయ్యాడు అని చెప్పాడు ఋగ్వేద సంహిత 10వ మండలం 9వ సూక్తమైన పురుష సూక్తంలో. ఆది సంభూతుని యొక్క బలిదానాన్ని గురించి రాశాడు. ఎట్లా తెలిసింది? ఇప్పుడున్నారు కొంతమంది ఆఫ్ మైండ్ వాళ్ళు, ఇప్పుడున్నారు కొంతమంది మతోన్మాదం ఎత్తికెత్తుకొని ఆవేశం ఎక్కువ గొడవలు దించుకోవడం తప్ప కనీసం కొద్దిగా ఇంకితం పెట్టి మన పూర్వులు ఏం చెప్పారని ఆలోచించకుండా మూర్ఖంగా యేసుప్రభును దూషించి అర్భక సైన్యం ఇప్పుడు తయారైంది. ఇంతకు ముందున్నటువంటి వాళ్ళు జ్ఞానవంతులు, ఆలోచన పరులు, మౌనులు, ధ్యానులు, జ్ఞానం కలిగినోళ్ళు, సంస్కారవంతులు, గౌరవించారు. ఎలా అబ్బింది వాళ్ళకంటే ధ్యానం, అన్వేషణ. ఈరోజు ధ్యానం ఏడిసింది మిడిమిడి జ్ఞానం తప్ప. అందుకే కడుపులో మండి ఆ పాట కూడా పాడుకున్నా. మిడిమిడి జ్ఞానంతో మానవులు చీకటి దారులను వెతికేరని, అంతా తెలుసన్న మోసములో అర్థము లేని బ్రతుకు గడిపేరని. మిడిమిడి జ్ఞానంతో మానవులు చీకటి దారులను వెతికేరని, అంతా తెలుసన్న మోసములో అర్థము లేని బ్రతుకు గడిపేరని. యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని, ఇకనైనా నిజమునెరిగి మనసు మార్చుకోమని. యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని, ఇకనైనా నిజమునెరిగి మనసు మార్చుకోమని. పాడవే
పాడవే పాడవే కోయిలా, పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమని, పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమని. పాడవే కోయిలా, సుమధురా సువార్త గీతిక, పాడవే కోయిలా, సుమధురా సువార్త గీతిక. ఆ ఆ చాలా రోజులైంది ఈ పాట పాడి. దేవునికి మహిమ. వాడికి తెలీదు, ఒకటి చెబుతాడు, ఎట్ట బాగుపడతాడు? నీకు తెలియదన్నా తెలియాలి, నువ్వు పరిశీలించి పరిశోధించి తెలుసుకోవాలి. అరే ఆవేశపడి బట్టలు దించుకుంటున్నావు, నువ్వు నీ దించుకొని నువ్వు బయట వేసుకుంటున్నావు, ఎదుటోటి కూడా దించడానికి ట్రై చేస్తున్నావు. అదేమంటే నా మతం నాకు నీ పిండాకుడు ఏదో తెలుసుకో సరిగా. పూర్వులు ఏం చెప్పారు? ఎంత జ్ఞానం అండి. ఓ రాజు వస్తున్నాడంట అడవి మార్గంలో, మంది మార్బలాన్ని వేసుకొని. చాలా రాజ్యాలు గెలిచిన రాజు మౌనంగా కూర్చొని ఒక పెద్ద ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. కళ్ళు తెరిచి చూశాడు, రాజు దగ్గరికి వచ్చాడు. మరి రాజు ఆయన మంది మార్బలం సిబ్బంది హడావుడి ఉంటుంది కదా, మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఆ రాజును చూసి ఏం కదలా, లెక్క కూడా చేయలే. చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. నేను వస్తున్నానంటే నన్ను అందరూ గడగడలాడి వస్తారు, వీడేంటి అసలు నన్ను లెక్క కూడా చేయలేదని. నేనెవరో తెలుసా నీకు అన్నాడంట. కళ్ళు తెరిచి చూశాడు, తలకాయ ఊపాడు. నేనంటే జనం హడలిపోతారు తెలుసా అన్నాడు. మాట్లాడట్లా. ఎంత 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 ప్రపంచంలో ఎంత ప్రాంతాన్ని జయించానో తెలుసా నీకు? చూశాడు మౌనంగా. ఇంత భూభాగాన్ని నేను గెలిచాను, ఇంత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాను తెలుసా, అలాంటి వీరుణ్ణి నేనంటే. అప్పుడు నోరు తెరిచి అంతెందుకు 6 అడుగులు చాలుగా అన్నాడంట. అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. చూసావా, ఎక్కడికో ఎక్కి నుండి దించి గాలి మొత్తం టైరు ఫుల్గా గాలితో ఉబ్బితే ఒక చిన్న పిన్ను తీసుకొని బెజ్జం పెట్టినట్టు నిలువున పుస్సుమని తీసి పడేశాడు. అంతెందుకు 6 అడుగులు చాలుగా? ఎందుకురా భూమండలం మొత్తం అంత మనిషివా అయింది నువ్వు? 6 అడుగులు ఎక్కువరా నేను బూడిచిపెట్టడానికి, ఎందుకురా అంత? అంటే అర్థం ఏంటో తెలుసా? ఎంతకాలం బతుకుతావురా? ఇంత పెద్ద భూమండలం నాది, ఇంత ప్రపంచాన్ని ఇంత ప్రాంతాన్ని జయించాను అన్నావు, ఏమైనా చుట్టుకొని సంకలో పెట్టుకుంటావా? నీ బొంద సస్తే నిన్ను బూడిచిపెట్టని మొత్తం 6 అడుగులు చాలన్న. నిజంగానే ఆయన అన్నట్టుగానే అనతి కాలంలోనే పోయాడు అతను. ఎవరో తెలుసు అనుకుంటా మీకు. మీకెందుకు తెలియదు? అసలు చూడు ఎంత పాయింట్ని ఎంత సింపుల్గా తెలగొట్టు. ధ్యానం అనే పాయింట్ కాడ వచ్చాం మనం. ఇటు సాధన చేయాల దేవభక్తిలో ధ్యానం ఈరోజు ఎక్కడుందండి? ఎక్కడుంది? అది మనుషులతో మాట్లాడటమో, లేకపోతే ఇంకొకటి ఏదో మాట్లాడితే వింటమో, ఏదో చూడటమో, ఏదో అంత ఖాళీగా కాస్త ఏ ఆలోచనలు లేకుండా దేవుని గ్రంథాన్ని ముందు పెట్టుకొని కాసేపు వాక్యం ధ్యానం చేసుకొని మోకాళ్ళుని కాస్త మౌనంగా కనిపెట్టుకునే ఆ ధ్యానపు ఘట్టం ఈరోజు పాస్టర్లకి తరుగైపోయింది, విశ్వాసులకు తరుగైపోయింది, ఆత్మీయులకు తరుగైపోయింది. ఎక్కడున్నారండి కనిపెట్టి ప్రార్థన చేసేవాళ్ళు? యథార్థ అబద్ధాలు ఆడకుండా ఒప్పుకుందాం. మోకాళ్ళేసి ఒక లిస్ట్ అయితే అప్పచెప్పి అడుక్కోడు లిస్ట్ మొత్తం. అయ్యా ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, స్తోత్రం 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 స్తోత్రం, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ప్రభా అని అడుక్కొని ఏ సునాములు అడుగుతున్నాను మొత్తం అడుక్కుంటాం తండ్రి. ఆమెన్. ఇగలే ఇవా పా. అరే ఏమి కొంపలు మునిగిపోయినా కూర్చో, కాసేపు కనిపెట్టు ప్రార్థన చేయి. ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పాడు, సన్నిధి సలపవయ్యా,
మౌనంగా కనిపెట్టవా దేవుని దగ్గర, కాస్త కనిపెట్టురా, మోకాళ్ళు వేయరా, కనిపెట్టండి రా, ప్రార్థన చేయండి రా, కనిపెట్టండి రా. సరే ప్రార్థన దొరకకపోతే మౌనంగా కాచుకోండి. ఎంత మంచి మాట చెప్తాడు తెలుసా పెద్ద ఆయన, మోకాళ్ళుని నువ్వు కనిపెట్టు, నీకు ప్రార్థన రాకపోయినా కనిపెట్టు, మోకాళ్ళుని మౌనంగా ఉండు, అన్నీ నీకే వస్తాయి అంటాడు. నీకు నిగ్రహ శక్తి లేకపోయినా, ఓర్పు సహనాలు లేకపోయినా, టెంప్టేషన్ని అణుచుకోలేకపోయినా, నీకే బలహీనత ఉన్నా నువ్వేం ఫికర్ చేయొద్దు. తెల్లవారుజామునలే 3 లే, మోకాళ్ళుని కనిపెట్టు. నాకేమి రాదు, అదేదో మోకాళ్ళుని దేవునితో చెప్పుకొని కనిపెట్టిక. నీకేం రాదుగా, ఆ ఒక్క ముక్క చెప్పి కనిపెట్టిక. దేవుడే నిన్ను వశపరుచుకొని ఆయన జ్ఞానమంతా నీకు ఇస్తాడు నాయన. అంత ఖాళీ ఎక్కడుంది మనకి, అంత ఖాళీ ఎక్కడుంది, అంత ప్రశాంతత ఉందా అసలు జనాలకి ఈరోజు? అబ్బా, అబద్ధాలు ఆడకుండా చెప్పుకుందాం మనలో మనమాట, నిజమా కాదా? ఒకప్పుడు అలాంటి అనుభవాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. పోనీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అయినా వెళ్ళి సాధన చేయడానికి ట్రై చేద్దామా? కష్టమే. అందుకే నిబంధన పెట్టి మరీ కూర్చోబెట్టే ఇక్కడ. ఈ ప్రసంగం తప్ప వేరే వినకూడదు. మరి ఈయనే అని మీరు ఫీల్ కాకుండా ఇంకొక దైవజనుడి ప్రసంగం ఏదన్నా వినండి. ఈ తర్వాత సెల్ ఫోన్ పక్కన పడేయండి మర్యాదగా. రూల్ అంతే, నిబంధన అది. 7 రోజులు నువ్వు ఇంకా వేరే చెత్త వ్యవహారం ఏది చూడకూడదు అందులో. అంటే తర్వాత 7 రోజుల తర్వాత చూడొచ్చు అన్నయ్య అంటే, ఈ 7 రోజులు ఇంత సాధన చేసి మళ్ళీ చూడొచ్చా అంటే ఇక నేను నిన్ను ఇక ఏం చేయాలో నీకు అర్థం చేసుకో ఇక నువ్వే. ఈ 7 దినాలు ఒక నియంత్రణ, ఒక పట్టు రావడం కోసం తిప్పలు ఇవన్నీ. ఎందుకంటే బానిసలు అయిపోయారు అందరూ, మెంటలోళ్ళలాగా అయిపోయారు. సెల్ ఫోన్ మిస్ అయిందంటే నా సెల్ ఏది, ఎక్కడా, అందరిని ఎత్తేస్తున్నారు. అది దొరికితే శాంతిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఒకప్పుడు బైబిల్ కనపడకపోతే గందరగోళం చేసేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ పక్కన పెట్టి సెల్ పిచ్చోళ్ళు అయిపోయారండి అందరూ. వదలలేకపోతున్నారు, బానిసలు అయిపోయారు. వదలాలా, జయించాలా. వాక్యం చూడు, సంతోషం. ఉపదేశాలు విను, సంతోషం. దేవుని సంగతులు తెలుసుకొని ఆచరణలో పెట్టడానికి కొంచెం ఖాళీ తీసుకో. మౌనంగా ఉండాలి, ధ్యానం చేయాలి. అప్పుడే నువ్వు జ్ఞాని అవుతావు. ఈ మౌనంగా కనిపెట్టుకున్న ఆయన్ని మహానుభావ, ఇంత భూభాగాన్ని గెలిచిన నేను ఇంత అశాంతిగా ఉన్నాను, అసలు తమరు ఏమీ కలిగి లేనట్టున్నారు, ఇంత ప్రశాంతంగా ఉన్నారు, మీ ముఖం వెలిగిపోతుంది, కారణం ఏంటో చెప్పగలరా అన్నాడంట. నేను చెప్పింది చేస్తే చెప్తా అన్నాడంట. చెప్పండి ఏం చేయమంటారంటే, ఒక బరువైన ఆయన లేపలేనంత రాయిని చూపించి దాన్ని ఎత్తు అన్నాడంట. దాన్ని ఎత్తగలవా, అంత బరువు ఎత్తగలవా అంటే, ప్రిస్టేజ్కి వచ్చాను కదా ఎత్తుతా అన్నాడంట. సరిపో, బలవంతంగా ఎత్తాడు. నేను చెప్పిన దాకా కింద పడేయొద్దు అన్నాడంట. ఎత్తటం అయితే బరువైన రాయి బలంగా ఎత్తాడు, నేను చెప్పిన దాకా కింద వదలొద్దు అన్నాడు అని కళ్ళు మూసుకున్నాడు. మళ్ళా ఇక మనోడికి కాళ్ళు గోడల్లో మొత్తం గడగడ వణుకుతున్నాడు, లాగుతున్నాయి. అంటున్నాడు. ఎట్లా ఉంది అన్నాడంట. బరువుగా ఉందన్నాడంట. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడంట. కొంచెం ఎలా ఉందనంట, చాలా ఇబ్బందిగా ఉందన్నాడు. సరే వదిలే అన్నాడంట. ఎత్తాడు, పడేశాడు. ఇప్పుడు ఎలా ఉందనంట, హాయిగా ఉందన్నాడంట. నేను అదే చేశాను అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అదే చేశారా, అదని ఇదని అయ్యని నెత్తిన పెట్టుకొని మోసి మెంటలోకి ఇటుబడి వచ్చా. మొత్తాన్ని ఎత్తాడు, పగలగొట్టి వచ్చా. నువ్వేమో ఇంత ప్రపంచాన్ని గెలిచాను, ఎంత భూభాగాన్ని గెలిచాను, అంత గెలిచానని ఈ భూభాగం అంతా నెత్తి మీద పెట్టుకొని
అశాంతిగా ఏముందిరా, ఆ బరువు మోసినంతసేపు ఎట్లుంది నీకు? బాధే కదా, దులిపోయి వదిలేసాయి. ఏసై చెబుతుంది కూడా అంతే, ఇప్పటిదాకా మోసావు కదా, ఇక నీ చింత యావత్తు నా మీద వేయంటే ఆ బరువు నా మీద వేయమని అడుగుతున్నాడు ఆయన. ఎప్పటికీ ఇంకా కొంతమంది మనోళ్ళు ఇంకా పట్టుకొని అంటూనే ఉన్నారు. ఇంకా మైండ్ తక్కువ వాళ్ళు. నా మీద వెయ్యి, నమ్మకం ఉంది కదా, నా మీద వెయ్యి అంటే నువ్వు మేలే ప్రభా, నేనే మోస్తా, కాస్త కూర్చో, నా దగ్గర కూర్చో, నువ్వు విశ్రాంతి పొందు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు రిలాక్స్గా ఉండు, నువ్వు కలవరం లేకుండా ఉండు, నేను చూసుకుంటా, నా మీద వెయ్యి అంటే వద్దులేపో, ఎంతమంది అని మోస్తా ప్రభా, ఎంతమంది బరువు అని మోస్తా, నేనే మోసుకుంటాను. సరే సావని వదిలిపెడుతున్నాడు. ఏం జీవితం అండి! దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వదిలేసేయమంటే వదలరే. చూడ, చిన్న పాయింట్లు ఎంత పాఠం నేర్పుతారు చూడండి. ఎవరిని తక్కువ అంచనా తొందరపడి ఎదుటి వాళ్ళని. అందరినీ దేవుడు నిర్మించాడని మర్చిపోవద్దు. ఎవరికి ఇచ్చే కృప వాళ్ళకి ఇచ్చాడు. కాకపోతే సత్యం తెలియదు, పరిచయం చేయి ప్రేమగా. అలాగే సత్యం ఎరగని వాడు కూడా హాని చూపకూడదు, వినాలా మంచిగా, అందరూ ధ్యానించాలా శ్రద్ధగా, వాగుడు మానేయాలా, మౌనం కావాలా. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎక్కడ అవసరమైతే అక్కడే మాట్లాడాడు. అనవసరంగా వేరే ముచ్చట్లు ఏమైనా మాట్లాడా? పనికి మాలిన ప్రసంగాలు అక్కడక్కడ టీ కొట్ల దగ్గర జరుగుతాయి మీటింగులు. రాజకీయ నాయకుల్ని వాడు వీడని మాట్లాడుతుంటారు, వాళ్ళు వీళ్ళ బామర్ది లేనట్టు. అక్కడ ఉంటుంది ఉప్పర మీటింగు, అసలు టీ కొట్ల దగ్గర ఉంటుంది. అసలు మామూలు మీటింగ్ ఉంటుంది. నేను సైలెంట్గా వింటుంటా. రిక్షా బండి, ఒక్కొక్కరు రిక్షా కార్మికులు ఉంటారు, రిక్షా బండి ఆడు ఆపి వస్తాడు, వాడు అట్ట చేశాడు, అసలు ఏదో వాడికి ఏం తెలుసు, వాడు సోదరుడు, అసలు వాడు ఇట్ట చేస్తే బాగుండేది అంటాడు. ఇంత మేధావి మరి ఏదో నాకు అర్థం కాదు. వాళ్ళకి సలహాలు చెబుతారు, టీ తాగుతా. ఏం మీటింగుల్లో ఏమో అసలు వినేవాళ్ళు కూడా భలే ఉల్లాసంగా వాళ్ళు ఒక్కొక్కడైతే కొట్టుకుంటారేమో అనిపించింది. ఈసారి గమనించండి మీరు కావాలంటే, కొట్టుకుంటారేమో అనిపించింది, తగాదాడుకుంటుంటారు. తర్వాత ఇక ఎవరు బేరం రాగిన వాళ్ళు పోతుంటారు. మాట్లాడటం మానేది, మౌనంగా ఉండాలి. దేవునికి మహిమ. అపవిత్రత లోపలికి ప్రవేశించకుండా ద్వారాలు మూయాలి. చూపుని, నాలుకని, చెవులని కంట్రోల్ చేయాలి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి వదిలే. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పాడంటే, సైతాను మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఇవి తీసుకొస్తాడు. వాటిని ఎంటర్ కాకుండా వాటిని గుర్తుపట్టి ఖండించు. తప్పించుకొని మౌనం అవ్వటానికి పోరాడు. కనిపెట్టడానికి, ధ్యానించడానికి, దేవుని దర్శనము కొరకు కనిపెట్టుకోవటానికి ఆ ఆశ కలిగి ఉండు, ఆ ఆలోచన కలిగి ఉండు. నవనాగరికతలో దేవుని దర్శనం కోసం కనిపెట్టే అంత ప్రశాంతత, అంత నెమ్మది, అంత నిమ్మళత్వం ఏడేడిసింది. అంత ఉరుకులు పరుగులే అయింది కదా. మనం మార్పు చెందాలి. రైట్, ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం. ఇంకా అసలు దగ్గరికి రాలేదు. ఫస్ట్ పాయింట్లోనే కథ అంతా అయిపోయింది, టైం అయిపోయింది. నేను అసలుకే మాట మీద నిలబడదాం అనుకుంటున్నా. మరి దేవభక్తి విషయంలో నీకు నీవే అంటే చూసుకో నాయనా, ఎప్పటికప్పుడు చూసుకో. నీ ఆత్మీయ స్థితిని పరిశీలించుకో, నీ భక్తి జీవితాన్ని పరిశీలించుకో, నీ పరిపక్వతని, నీ ఎదుగుదలను గమనించుకో. ఎక్కడన్నా అడుగులు జారుతున్నాయేమో, బ్యాలెన్స్ మిస్ అవుతున్నావేమో, దేవుల్లో ఎదుగుతున్నావో తరుగుతున్నావో ఎప్పటికప్పుడు వివేచించుకొని జాగ్రత్తగా దేవునిలో అభివృద్ధి చెందు.
భక్తిలో విస్తరించు. నిన్ను నువ్వు గమనించుకోవటం మాత్రం మానేయొద్దు. చూసుకో, ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నా నువ్వు ఎక్కడ పడ్డావో, ఏ స్థితిలో ఉన్నావో, అసలు నీ ఆరంభం ఎలా ఉందో, నీ మొదటి ఆత్మీయ అంతస్తు ఎలా ఉందో, చివరికి ఇప్పుడు ఎలా మారావో, ఒకప్పుడు నువ్వు విసర్జించినవి ఎలా మళ్ళీ నీలోకి ఎంటర్ అయ్యాయో, ఇప్పుడు ఏ విధంగా ఎంత దిగజారిపోయావో కనిపెట్టుకొని నీకెవరు చెప్పరు, నీకు నీవే జాగ్రత్త చేసుకో. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమన్నాడు. భక్తి రకరకాలు ఉందండి. దేశభక్తి ఉంది, మాతృభక్తి ఉంది, పితృభక్తి ఉంది, గురుభక్తి ఉంది. ఉందా? ఎన్నో రకాల భక్తులు ఉన్నాయి. ఈ భక్తులు ఎన్నున్నా వీటన్నిటికీ మించినది దైవభక్తి. దేవుని ఎడల ప్రేమ, ఆసక్తి కలిగి ఉండుట దైవభక్తి. మిగిలిన భక్తులన్నిటికీ మించిందని చెప్పాను. అత్యవసరమైంది కూడా. ప్లస్ 2 జీవాలకు ఉపయోగపడేది. ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరమవును. అన్ని విషయాల్లో మనకు ఉపయోగపడేది దైవభక్తి. నాయన నువ్వు ఎందులోనన్నా తరిగిపో, ఎందులోనన్నా కోల్పో, కానీ దేవునిలో మాత్రం తరిగిపోవద్దు, దేవు భక్తిలో కోల్పోవద్దు. అదొక్కటి నువ్వు జాగ్రత్త చేసుకోమని దాని గురించి ఎంత సీరియస్గానో చెప్పాడు. ఇది నేను మీకెందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎవరు ఎంతమంది గుర్తించారో నాకైతే తెలియదు, కానీ నా మట్టుకు నేను నా ఆత్మీయ జీవితాన్ని చూసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేనేదో తరుగు అవుతున్నట్టుగా ఉన్నాను, నేనేదో మిస్ అవుతున్నట్టున్నాను, నాలో ఏదో కొంచెం వెలితి కనపడుతుందని నాకు ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు నాకే ఇలాగ అనిపిస్తే మరి మీ పరిస్థితిని కూడా అంచనా వేయగలను, మీ పరిస్థితిని కూడా దీన్ని బట్టి అంచనా వేయగలను. నేనే ఇలాగున్నానంటే వీళ్ళు ఎలా ఉండుంటారు? అవునా? ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు. కాబట్టి నేను సరిచేయబడాలి, నా బిడ్డలు కూడా సరిచేయబడాలి. ఏదో తేడా వచ్చింది, ఎక్కడో తేడా వచ్చింది అని గుర్తుపట్టి జాగ్రత్త చేయడానికి పూనుకొని ఈ కూటాలు ఆహ్వానించా. ఈరోజు మీరందరూ ఇంతమందిగా ఆసక్తితో గ్యాదర్ అవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఇంత ఆసక్తి మీలో ఉందని ఊహించలేకపోయాను. మీ అందరికీ వందనాలు. దైవభక్తిలో రకాలు ఉన్నాయి. కళంకంతో కూడిన భక్తి ఉంది, నిష్కళంకమైన భక్తి ఉంది. సంతుష్టి సహితమైన భక్తి ఉంది, సంతుష్టి రహితమైన భక్తి ఉంది. జ్ఞానానుసారమైన భక్తి ఉంది, జ్ఞానశూన్యమైన భక్తి ఉంది. 3 రకాలు. అంశం పెద్దదిలేండి, ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడను, సింపుల్గానే నేను ముగిస్తాను. అంతా కలిపి ఒక 5 నిమిషాల్లో చూసుకో మరి. ఓకే? అసలుకి 7 రోజులు మాట మీద నిలబడాల. దేవునికి మహిమ. ఈ 3 మాటలు మీకు రిఫరెన్స్లు ఇట్టే దొరికిపోతాయి. జ్ఞానానుసారమైన భక్తి, జ్ఞానశూన్యమైన భక్తి. రోమాపత్రిక 10వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడు. రోమా 10:5. ధర్మశాస్త్రమూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. 5:10 చదువమ్మా. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. సరే, 10:1 చదువు. సహోదరులారా, ఇశ్రాయేలులో రక్షణ పొందవలన నా హృదయాభిలాష. నా రిఫరెన్స్ వచ్చింది అదే. వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన అయి ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి కలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుని యందు భక్తి, ఆసక్తి కలిగిన వారు అని నేను వారిని గూర్చి సాక్ష్యం ఇస్తా, ఇశ్రాయేలీలను గూర్చి. కానీ వారి ఆసక్తి లేక వారి భక్తి జ్ఞానానుసారమైనది కాదు.
వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అది ఇది జ్ఞానశూన్యమైన భక్తి. అన్యులు చేస్తున్నారు, కొంతమంది క్రైస్తవులని అనబడిన వారు కూడా చేస్తున్నారు. ఈ జ్ఞానశూన్యమైన భక్తి, జ్ఞానశూన్యమైన భక్తి ఏంటో తెలుసా? మా పితరులు క్రైస్తవులు, నేను ఇద్దరు క్రైస్తవులకు జన్మించిన వాడును, జన్మించిన దానను. ఇక నేను బాప్తీసం పొందటం ఏంది? నేను మారు మనసు పొందడం టోటల్ మా ఆల్ ఫ్యామిలీయే. మా ముత్తాత పాస్టరు, మా తాత పాస్టరు, మా నాన్న పాస్టర్ కాదనుకోండి, మా నాన్న క్రైస్తవుడు. మా బ్యాక్గ్రౌండ్ అంతా అందులో నుంచి వచ్చిన వాళ్ళం మేము. నాకు చెబుతావు ఏంది నువ్వు మారు మనసు పొందు, బాప్తీసం పొందని? నేను చెబుతున్నా, మీ ముత్తాత సేవకుడైనా, మీ తాత సేవకుడైనా, మీ నాన్న దేవుని సంబంధి అయినా, వాళ్ళది వేరు, నీది వేరు. వాళ్ళను బట్టి నీకు రక్షణ కలగదు. ఎందుకంటే వాళ్ళు తింటే నీ కడుపు నిండలేదుగా. అట్లయితే వాళ్ళు తిన్నారు కాబట్టి ఇక నువ్వు తిండి మానే. అమ్మో సావును. నీ కడుపు నీదే, వాళ్ళ కడుపు, నీ పాపాలు నీయే, వాళ్ళ పాపాలు వాళ్ళయ్యే. ప్రతివాడు, ప్రతి మానవుడు తాను పాపినని గ్రహించి దేవుని ఎదుట ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది పాపములను కడిగి వేసుకోవాలి. నమ్మి బాప్తిస్మం పొందాలి, ప్రభు నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి, మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. పొందినప్పుడు కడగబడతాయి పాపాలు. మా పూర్వులంతా క్రైస్తవులే కాబట్టి నేను క్రైస్తవుల సమాజానికి, సంతతికి చెందిన వాడిని గనుక నాకు మారు మనసు అక్కర్లేదు, రక్షణ అవసరం లేదని టేక్ ఇట్ ఈజీ అన్నావు అంటే అయిపోతావు. నువ్వెవరివైనా సరే, నీ తాతలు ముత్తాతలకు క్రైస్తవులైనా సరే, నీవు పాపివని గ్రహించాలి. మర్యాదగా మారు మనసు పొంది యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయన ప్రభువని నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించి ఆయనను స్వాగతించాలి. ఇది క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వాళ్ళలో మారు మనసు లేని వాళ్ళకి సమాధానం. ఇది చెయ్యకపోతే వాని భక్తి లేక వాని ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కొంతమంది చర్చి కట్టించా, మనమే అర్థం కాలేదా? ఏంటిది? చర్చి కట్టించే, మొత్తం లోపలంతా మార్బల్ వేయించాను తెలుసా? నేను చేస్తాను, నేను అన్నీ చేస్తుంటాను, నేను మనదంతా చేస్తుంటాం. మనం ఎగరేసి చర్చి అంటే రేపు తీసి ఇక్కడ తగిలిస్తాడు కొక్కానికి. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆపాలా? నేను నక్షత్రం కట్టాను, స్టార్ కట్టాను, నేను చర్చి కట్టించాను, నేను ఇంత సంద వేసాను, గంట కట్టాను, రోజు కొడతాను, ఎన్ని తీసేయాలి. మా ఇంటికి పాస్ట్ వస్తే పలావ్ తప్ప ఏది పెట్టను, ఇంకోటి ఏది పెట్టను, పలావే పెడతాను. నేను మా చర్చికి నేనే పెద్దని జాంతానయ్యే. ఎన్ని చేసావని ఒప్పుకోడు నిన్ను. అవన్నీ సెకండ్ హాఫ్ నాన్న, మారు మనసు పొందే ఉంటాడు అంటే అది మనం చేయలేదు కానీ ప్రభా, బాప్తిసం పొందలేదు కానీ ప్రభా చర్చి కట్టించాను. ఎవడికి కావాలని నీ చర్చి అంటే ప్రభా నేను కట్టిస్తేనే అందరూ ఆరాధించింది. నువ్వు కట్టించావురా, అందరూ ఆరాధించడానికి కట్టించావు, నిన్ను వదిలిపెడతాను. నేను ఎక్కడ రాశాను? కట్టిస్తే వదిలిపెడతాను, నేను ఎక్కడ రాశా? ఉట్టితేనంట మరి కాక నోరు మూసుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన ఆయన ముందు జీవితాన్ని మార్చుకో. నువ్వు దేవాలయం కట్టించావు కానీ నీ దేహం దయ్యాల నిలయంగా మార్చుకున్నావు. నువ్వు కట్టే దేవాలయం తర్వాత రా, ముందు నువ్వు దేవాలయం కావాలి నాకు. నువ్వు ఇచ్చే అర్పణ తర్వాత నానా నువ్వే నాకు ఒక అర్పణగా కావాలి రా అంటున్నాడు దేవుడు. చెప్పేం సమాధానం చెబుతావు? నువ్వు ఇచ్చే కానుక తర్వాత ముందు నువ్వే నాకు ఒక కానుక కావాలి. అది మరి ఇది ఎరగకుండా నేను అది కట్టించా, ఇది కట్టించా, గంట కట్టా, రోజు కొడతా అంటే ఎట్ట కుదిరిద్ది? ఎన్ని కుదరవు.
జ్ఞానానుసారమైన భక్తి, జ్ఞానానుసారమైన ఆసక్తి. దేవుడు ఏం చెబుతున్నాడో దాన్ని పట్టుకోవాలి. దేవుడు ఏది చేయమన్నాడో దాన్ని గుర్తుపట్టాలి. చర్చి ఓపెనింగ్ సందర్భంగా చింతామణి నాటకం వేపిస్తే కాదు. ప్రత్యేక కళాకారుల చేత చింతామణి సుబిశెట్టి అంట. యేసుప్రభు కూడా అందులో కూర్చొని అనాలా? ఎవరన్నారు అది భక్తి అని? ఎవరన్నారు అది దైవాసక్తి అని? మొత్తానికి పడతారు రేపు తన్నులు. ఏ పిచ్చినోడికి, వేసినోడికి, చూసినోడికి, స్టేజీ కట్టినోడికి. అదే సువార్త కూటమా? అదే సువార్త కూటం అయ్యా. స్టేజ్ ఎల్లా కట్టి వెనక డెకరేషన్లు చేసి, సెట్టింగులు చేసి, లైటింగులు వేసి, దానికోసం అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి 30,000, 40,000, 50,000, 70,000, లచ్చ. మనం మొత్తం 3 నాటికలు వేసాంగా. వీధి సింహాలు, రోడ్డు మీద పుల్లని ఎన్నో నాటకాలు వేసాంగా. అసలు క్రిస్మస్ సందర్భంగా వేస్తే మనం అప్పుడు వేస్తే మొత్తం అందరం కలిసి వేసుకున్న సందాలు 5 లక్షలు అయింది, 10 లక్షలు అయింది. మొత్తం బూడిద పాలే. అది భక్తి లెక్కలోకి రాదు. జ్ఞానానుసారమైన భక్తి కాదు. దేవుడు చెప్పింది నాటకాలు ఏమని కాదు, నాటకాలు మానుకోమని. నాటకాలు మానుకోమని దేవుడు చెబితే నువ్వు ఆడేది కాక మళ్ళీ జనాల చేత నాటకాలు ఆడే. ఎవడు చెప్పాడు ఈ భక్తి నీకు? నేను ఇట్లా మాట్లాడితే కొంతమందికి కోపం. వాగులో పడండి, నాకెందుకు? ఉన్న సంగతి చెప్పాలి. నేను కోపం వస్తే నాకెందుకు? నువ్వు వస్త్రాలు చించుకొని నాటి యూదుల వాళ్ళ కేకలు వేస్తే నాకెందుకు? వేసుకున్నాము. దేవునికి స్తోత్రం. సరిచేయబడాలి. దేవుని ఎదుట సరి అయిన భక్తి అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని తెలుసుకోవాలి. అసలు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. చర్చీలలో రాజకీయాలు, చర్చీలలో అల్లర్లు, చర్చీలో ఓటింగ్ సెక్షన్, గందరగోళం. మారు మనసు పొందాలి. కలర్ దగ్గర గొడవ, గోపురం దగ్గర గొడవ, గంట దగ్గర గొడవ, మొత్తాన్ని పట్టుకుంటాడు దేవుడు. మార్చుకోవాలి మనం. ఈ పై వాటిని కాదు దేవుడు ఇష్టపడుతుంది. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపీ నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపీ నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. దేవునికి మహిమ. ఆ మిగిలిన 2 ఎప్పుడు నన్ను చెబుతాలే. ఈరోజుకు మాట మీద నిలబడతా. ఫస్ట్ పాయింట్, జ్ఞానానుసారమైన భక్తి. దేవుని ప్రేమించు, సేవించు, జ్ఞానం ఉండాలి అందులో. తెలివి తక్కువ ప్రేమ, తెలివి తక్కువ భక్తి కాదు. పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేసి కిస్మిస్ బాగా చేసినట్టు ఎట్టు కుదిరిద్ది? ఇవన్నీ కాదు. దేవుడు చెప్పినది ఏందో గుర్తించావా? నువ్వు కట్టే ఆలయం కాదు, నీ దేహము దేవాలయంగా ఇవ్వమని దేవుడు కోరాడు. ఇచ్చావా? మారు మనసు పొందమన్నాడు, పొందావా? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందమన్నాడు, పొందావా? బాప్తిస్మం పొందిన నీవు పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టే ప్రార్థన చేయమన్నాడు, చేసావా? ప్రార్థన చేయి. బాప్తిస్మం పొందుట ద్వారా పరిశుద్ధాత్మ అనే వ్యక్తి నీలోకి వచ్చాడు. ఆయన నీలో ఉంటాడు, నీతోనే ఉంటాడు, డౌట్ లేదు అందులో.
ఆయన ఇచ్చే శక్తి కోసం నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి, ఆయన రిక్వెస్ట్ చేయాలి, ఆయన అడగాలి ఎప్పటికప్పుడు. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరమునీయుమా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరమునీయుమా. ఆత్మ నింపుమా. దేవునికి మహిమ. అది వేడుకోమన్నాడు, వేడుకోవాలా. ఇవన్నీ చేయకుండా నేనేదో ఇంక వేరే చేస్తానంటే అన్నారు. అది నేను బజార్ అంతా నక్షత్రం కడతానన్నా. ఎప్పుడు? కిస్మిస్కి బజార్ అంతా నక్షత్రం కడతా. బజార్ అంతా నక్షత్రం కాదయ్యా, నువ్వు కాగితాలతో కట్టే బజార్ అంతా నక్షత్రం అయి కాదు. నువ్వు ఒక నక్షత్రమై వెలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఒక నక్షత్రమై త్రోవ చూపాలు అనేకులకని కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వేమో బార్ షాప్ మెయింటైన్ చేస్తున్నావు, ఇంటి మీద ఏమో స్టార్ కట్టావు, రోడ్డు మీద ఏమో స్టార్ కట్టావు. అది కాదు. నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొంది, దేవుని సంతోషాన్ని వెతికి, దేవుని చిత్తాన్ని ఎరిగి, లోకానికి క్రీస్తును ప్రకటించి, నువ్వు ఒక నక్షత్రాన్ని వెలిగి అనేకులను నువ్వు వెలిగించాలని దేవుడు ఆశిస్తుంటే, దాన్ని పక్కన పెట్టి నేను నక్షత్రం కట్టా, నేను అది చేసి ఇవన్నీ తీసేయాలి. నక్షత్రం కడితే తప్పని నేను ఎందుకన్నాను? నువ్వు ఒక నక్షత్రమే వెలిగితే, నువ్వు నక్షత్రం కట్టకపోయినా ఇబ్బంది లేదు. అయినా కట్టుకుంటానంటే కట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. దేవునికి మహిమ. అయితే దానికి ముందు నువ్వు వెలగాలన్న సంగతి మర్చిపోవద్దు. ఆమె దేవుని అడగాలి. లోకంలో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, లోకంలో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే. దేవునికి మహిమ. చరణానికి పల్లవికి సంబంధం ఉండదు. అందుకని అంటే మారు మనసు పొందేవాడు కదా అడగాలి. మళ్ళీ ఆ చరణం అయిపోయినాక మళ్ళీ నేనున్న స్థితిలోనే అంటే మళ్ళీ పాపంలోనే సంతృప్తిని కలిగించన్నట్టు వచ్చింది. అందుకని వద్దులే. అందుకని పల్లవి ఆపేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు పొందినోడు మాత్రం మార్చి పాడుకో. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించకు, నన్ను ముందుకు నడిపించమని అడగాలి. ఆల్రెడీ దేవుని మార్గంలోకి వచ్చి దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు, ఆర్థిక విషయాల్లో మాత్రమే అబద్ధం ఆడాలి. కాబట్టి జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తిని, భక్తిని కనపరచాలి, దాన్ని సాధన చేయాలి. దేవుడు ఏం కోరుతున్నాడు, ఏది ఇష్టపడుతున్నాడు, దేన్ని ఆశిస్తున్నాడు, దాన్ని వెతికి పట్టుకోవాలి. ఏదో ఒకట్లా నడుస్తుంది, దొల్లిపోతుంది, కథ అనకూడదు. నేను చేస్తున్న ఈ మెట్టుని దేవుడు ఇష్టపడుతున్నాడా, నేనున్న ఈ అనుభవాన్ని దేవుడు ఓకే చేస్తున్నాడా, నేను సాగిస్తున్న ఈ భక్తిని దేవుడు అంగీకరిస్తున్నాడా, ఆయనకు ఆమోదయోగ్యంగా నేను నా భక్తి, ఆత్మీయత, సేవ ఉందా ఖచ్చితంగా ప్రశ్నించి చూసుకోవాలి. లోపాలుంటే దిద్దుకోవాలి, మారు మనసు పొందాలి, సరి చేసుకోవాలి. రెండవది సంతుష్టి సహితమైన భక్తి. సగం భక్తి కాదు, సంతృప్తికరమైన భక్తి. నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించు. రెండవది నిన్ను వలె. ముందేం చెప్పాడు?
పూర్ణ బలంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ తెలివితో దేవుణ్ణి ప్రేమించి దేవుని సేవించేటువంటి విషయంలో రాజీ ఉండకూడదు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అన్నాడు తిమోతికి రాసిన పత్రిక. మొదటి పత్రికే 6వ అధ్యాయము ఒక్కసారి చూడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనే విషయాన్ని ప్రస్తావిస్తూ 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. చాలు. మనం ఈ లోకంలోనికి ఏం తేలేదు, ఇక్కడి నుంచి ఏం తీసుకొని పోలేము గనుక అన్నవస్త్రములు గలవారమే తృప్తి చెంది ఉందాం. మనం ఐశ్వర్యం, భౌతికమైన ఐశ్వర్యం, సిరి సంపదలు, వీటి విషయంలో సంతుష్టిని ఆశించకూడదు. దేవుడిస్తే స్తోత్రం. ఒకవేళ మనకి కొంచెమే ఇచ్చాడు అందుకు అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉండటానికి తినటానికి ఉంటే చాలు, యేసయ్యకి స్తోత్రం. మనం అందులో ఒకవేళ నిరుపేదలుగా ఉంటే ఉండొచ్చు కాక, కానీ దేవభక్తి విషయంలో, ఆత్మీయత విషయంలో, ఆత్మ విషయంలో నిరుపేదలుగా ఉండకూడదు. సంతుష్టిగా ఉండాలి. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడుతూ, ఈ లోకంలోకి ఏం తేలేదు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోం గనుక అన్నవస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందాం. ఆ విషయంలో ఒకే తృప్తి, ఉండటానికి తినటానికి ఏదో అంత మాత్రం స్తోత్రం ప్రభు. కానీ భక్తిలో మాత్రం రాజీ పడకూడదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతానే ఉండాలి. ఏదో ఇంతవరకు వచ్చాంలే, ఆ మారు మనసు పొందాం, రక్షణ పొందాం, ఏదో చర్చికి వెళ్తున్నాం సాల్లే అనుకోకూడదు. ఎదగాలి, మనమంతా ఎదగాలి, ఏ స్వరూపము దాల్చని ఎదగాలి అని ఒక దైవజనుడు పాడాడు. ఎదుగుదల కొరకు ఆరాటపడాలి. దావీదు పాడాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ముందుంది, ఎక్కాలన్న ఆశ ఉంది, నువ్వు సహాయం చేస్తే ఎక్కుతా ప్రభువా. హల్లెలూయా. ఏదో 2 మెట్లు ఎక్కి ఇంక చాలే ప్రభువా, రారా పైకి అంటాడు. వద్దులే ప్రభువా, రారామయ్య, రా నాయన రా అంటే, వద్దులే ప్రభు, యాడెక్కుతా గాను, అసలు ఎక్కకపోతే నీకు ఇబ్బంది, కానీ 2 మెట్లు ఎక్కాక స్తోత్రం ప్రభు ఇక చాలే. కాదు. సంతుష్టి సహితమైన భక్తి. నీ భక్తి ముందు దేవునికి తృప్తి అనిపించాలి, నీకు తృప్తి అనిపించాలి. నీ ఆత్మీయత. కొంతమంది పరిశుద్ధతలో పేదలై ఉన్నారు, కొంతమంది సమర్పణలో పేదలై ఉన్నారు, కొంతమంది దాతృత్వంలో పేదలై ఉన్నారు, కొంతమంది ఆత్మలో పేదలై ఉన్నారు, అభిషేకంలో నిరుపేదలై ఉన్నారు. ఆ దారిద్ర్యత నీకెందుకు రా, ఆత్మీయ విషయంలో నేను సంపన్నునిగా చేస్తానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అక్కడ కూర్చొని దేవునికి అర్పించాల్సిన విజ్ఞాపనల విషయంలో కొంతమంది ఇవ్వలేకపోతున్నారు సరైన విజ్ఞాపనలు. దావీదు ఏం పాడాడో తెలుసా? వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇస్తే సరిపోతుందా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇస్తే సరిపోతుందా? మరి ఏం చేయమంటావు? ఏమిచ్చి నిన్ను దర్శిస్తాను, ఏమిచ్చి నిన్ను సంతోషపెడతాను? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని నా యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. మనం చేసే ప్రార్థనలే దేవునికి మనం ఇచ్చే ప్రత్యేకమైన అర్పణలట. అనేక సంగతులను గురించి మనం దేవునికి ప్రార్థనలు అర్పించాలట. అర్పించవలసినటువంటి ప్రార్థనలు మన నుండి దేవునికి చెందకపోతే ఆ విషయంలో మనం సంతుష్టిగా లేము, బీదలమై ఉన్నాం. మన బలిపీఠము, ప్రార్థనా బలిపీఠము దారిద్ర్యంతో ఉంది. మన ప్రార్థన బలిపీఠం మీద దరిద్రత ఉంది, సంతుష్టిగా లేదు విజ్ఞాపన. అక్కడ ఆ ప్రార్థన బలిపీఠం మీద నుంచి దేవుని సన్నిధికి రోజు ఎక్కవలసినటువంటి విజ్ఞాపనలో సమృద్ధి లేదక్కడ. దేవుడు గుర్తుపట్టి ఆ విషయంలో నువ్వు నిరుపేదగా ఉన్నావు, సరి చూసుకురా. డబ్బులో కాస్త కూస్తో లైన్లో ఉన్నావు, కాస్త కూస్తో జేబులో పైసల్లో నువ్వు సంతుష్టిగా ఉన్నావు, తిండిలో పుష్టిగా ఉన్నావు, అన్ని విషయాల్లో పుష్టిగా ఉన్నావు. కానీ భక్తి విషయంలో మాత్రం నీ పుష్టి నష్టైపోయింది. నీ బలిపీఠం దారిద్ర్యంతో ఉంది, దాని మీద నిత్యము నాకు చెల్లాల్సినటువంటి అర్పణలు చెల్లట్లేదు. నువ్వు నిరుపేదవు అయిపోతున్నావు, ఆత్మీయత కోల్పోతున్నావు, భక్తిలో దిగజారిపోతున్నావు. నువ్వు సరిచేయబడాలని దేవుడు కోరుతున్నాడు.
నువ్వేదో 4 మెట్లు ఎక్కేసి ఇంతటితో చాలని తృప్తి చెందుతున్నావు. కాదో ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడ, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నాదు ప్రాణము తల్లడిల్లగా బూది కంతముల నుండి ఏగా, నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా, మొర్ర పెట్టుచున్నానికేగా, మొర్ర పెట్టుచున్నానికేగా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. రావా. నాకు తృప్తి లేదండి భక్తిలో, తృప్తి చెందదలుచుకోవాలా, రాజీ పడదలుచుకోవాలా, ఏదో అంతవరకు వచ్చాం అంతవరకు చాలే అని అనుకోదలుచుకోవాలా. చెప్తున్నా, లోకపరంగా ఒకవేళ నేను నిరుపేదనైతే అవటానికి ఇష్టపడతా, వస్త్రహీనుడినైతే అవటానికి ఇష్టపడతా, ఆర్థికంగా లేమి గలవాడినైతే అవటానికి ఇష్టపడతా, నిలవరమైన నివాసం లేక దారిద్ర్యపు స్థితిలో ఉండాల్సి వస్తే ఆ దారిద్ర్యాన్ని ఆనందంగా స్వాగతిస్తాను. కానీ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని, భక్తి విషయంలో దరిద్రాన్ని మాత్రం తట్టుకోలేను. ఇది నా తీర్మానం. దేవునికి సమయం ఇచ్చడంలో దరిద్రం అయిపోయింది. దేవునితో కాస్త కూర్చొని, దేవునితో మనసు విప్పి మాట్లాడుకుని, దేవుని సన్నిధిని కనిపెట్టుకునే విషయంలో సంతృష్టి ఎక్కడుంది? అనా నేను తృప్తిగా గడుపుతున్నాను రోజు దేవుడితో అని చెప్పగలవా? అలా చెప్పగలిగితే ధన్యుడి. అదే చెప్పింది అక్కడ. పైసల దగ్గర, ఆరోగ్యం దగ్గర, తిండి తిప్పల దగ్గర, ధాన్య ధనాల దగ్గర సంతృష్టి కాదు. అక్కడ నువ్వు కొద్ది కలిగి ఉన్న ఇబ్బంది లేదు. భక్తిలో నువ్వు సమృద్ధి గలవాడివి కావాలి. ఆత్మీయతలో నువ్వు సంపన్నురాలివి కావాలి, సంపన్నుడి కావాలి. అది నీ నుంచి నేను ఆశిస్తున్నాను. దేవుడు కోరుతున్నాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక.